దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో మీ అందరికీ వందనాలు. వినపడలా? దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన మరొక నెల, 7వ నెల, మొదటి ఆదివారమేనా? నువ్వు ఏదో ఒకటి అనండి. అది మొదటి ఆదివారం దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధానంలోనికి తీసుకుని వచ్చి ఆయన్ని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి దేవాతి దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మంచిది. దేవుని వాక్యములోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము చివరి భాగాన్ని చదువుకుందాము. చదువు. ఇందుకు మీరు పిలువబడితిరి. ఈ మాట నాతో చెప్పండి. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డాం? ఈరోజు అంశము అది. ప్రభు అన్నాడు, ఇందుకు మీరు పిలువబడితిరి. యేసయ్య మనల్ని ఎందుకు పిలిచాడు? ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమయం నీది, సన్నిధి నీది, బిడ్డలు నీ వారై ఉన్నారు. నీ దాసుడు నీ పక్షాన ఉన్నాను. ప్రభువా, నాతో మాట్లాడండి. నా మాట తీసివేసి నీ మాటగా బిడ్డలకి మీరు అందించండి. వినగల చెవును, గ్రహించగలిగిన మనస్సును మీరు దయచేయండి. నిద్రాత్మను, సోమరితనము, బద్ధకము, వాక్యము గ్రహించుకునే మనస్సును, వాక్యాన్ని వక్రీకరించే స్వభావాన్ని తీసివేయండి. వాక్యములో నుండి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో అని గ్రహించి దాని అనుగుణంగా జీవించగలిగిన కృపను ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ఈ స్థలము చుట్టూ నీ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. చికాకు కలిగిస్తున్న ఆత్మను అటు ఇటు దేవుని సన్నిధిలో కూర్చోనివ్వకుండా బయటికి వెళదాం, ఫోన్ చూద్దాం, ఫోన్ చేద్దాం, టైం చూద్దాం, ఎంతవరకు వచ్చింది, ఇంత వదిలిపెట్టలేదన్న మనస్సును యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. ఈ స్థలములో మీరు ఉండండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన, ఆత్మీయంగా నీ సన్నిధికి సమస్తం వదిలిపెట్టి నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నారు. ఈ దినము నిశ్చయంగా బిడ్డల్ని ఆశీర్వాదములతో పంపించమని, మేము నేర్చుకోవలసిన పాఠములు ఆత్మీయంగా నేర్చుకొని బలమును, క్షేమాభివృద్ధిని, రాకడకు సరైన సిద్ధపాటును మా అందరికీ మీరు అనుగ్రహించమని, రాలేక బలహీనులుగా ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోండి. వచ్చిన బిడ్డలను మీరు బలపరచమని యేసు పరిశుద్ధ ఘన నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరము చెబుదాము మరొకసారి. ప్రభు మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో మరొకసారి మీ అందరికీ ప్రభు నామములో దేవుని వాక్యాన్ని వింటున్న వారికి, ఇక్కడ కూర్చున్న సంఘ బిడ్డలకి ప్రభు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. మన అంశంలోకి వెళదాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాము. ఇందుకు మీరు పిలువబడితిరి. అపోస్తలుడైన పౌలయ్య గారు తన లేఖనములో పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించి ఉన్నాడు. మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి.
ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడునట్లుగా ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చుందాం. నిన్ను ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు అన్నాడు కదా దేవుడు. ఎందుకు పిలిచాడు? ఈ ప్రశ్న ప్రక్కన ఉన్నోళ్ళతో చెప్పండి. నిన్ను ఎందుకు పిలిచాడు నేర్చుకుందాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనస్సు పెట్టి ఆత్మచేత విను. పిలిచింది ఎందుకో అర్థమవుతుంది. ఓకే, హల్లెలూయా. రెండు చేతులు బిగ్గరగా స్తుతులు చెల్లిద్దాం. నెంబర్ 1, ఎందుకు మనల్ని ఇందుకు నిన్ను పిలిచాడని చెప్పాడు దేవుడు. అయితే ఎందుకు పిలిచాడో కొన్ని విషయాలు త్వరగా దేవుని లేఖనములో నుండి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాము. 9వ అధ్యాయము 9వ వచనము మత్తయి సువార్త. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్య అను ఒక మనుష్యుణ్ణి చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. హల్లెలూయా. నెంబర్ 1, మొదటిగా యేసయ్య ఎందుకు పిలిచాడు అన్న అంశాన్ని బుర్రలో పెట్టుకోండి. ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ఎందుకు పిలిచాడంటే ఆయన్ని వెంబడించటానికి. అందరు చెప్పండి, ఎందుకు పిలిచాడు యేసయ్య? గట్టిగా చెప్పాలి. ఎందుకు పిలిచాడు యేసయ్య? అందరు చెప్పండి, ఎందుకు పిలిచాడు యేసయ్య? ఆయన్ని వెంబడించటానికి. ప్రపంచం అంతటిని వదిలి యేసయ్యని వెంబడించటం వల్ల మనకేం ప్రయోజనము? ఆయన్ని వెంబడించటములోనే సమస్తము దాగి ఉన్నది. అందుకే సుంకపు గుత్తదారుడు అప్పటి వరకు బిల్ కలెక్టరు, అంటే పన్ను వసూలు చేసేవాడనమాట. తన ఉద్యోగము, ఆ ఉద్యోగములో తన మంచి జీతము కలిగి ఉండటమే కాకుండా ప్రభుత్వ వారు కొంత వసూలు చేయమంటే మనోడు ఇంకా కొంచెం ఎక్కువ వసూలు చేశాడు. అది చాలా ఎక్కువగా ఉంది కానీ నెమ్మది లేదు తన జీవితానికి. అలాంటి సమయంలో యేసు ప్రభు వారు అక్కడ వచ్చినప్పుడు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్నాడట. అయితే అక్కడ ప్రభువారు పిలుస్తున్నాడు. మనుష్యుని చూసి, ఆ మత్తయ్య అనే మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంతకాలము ఎవరిని వెంబడించేవో నాకు తెలియదు కానీ ఈ రోజు నుండి ఒకవేళ యేసయ్య నిన్ను ఎందుకు పిలిచాడు అన్న అంశములో మొదటి భాగముగా ఆయన్ని వెంబడించటానికి, ఆయన్ని ఆరాధించటానికి, ఆయన్ని సేవించటానికి, ఆయన్ని స్తుతించటానికి, ఆయన్ని వెంబడించటములో చాలా శ్రేష్టత ఉంది. యేసయ్యని వెంబడించిన వారిలో అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా మనము చూస్తున్నాము. యేసయ్య 12 మంది శిష్యులు ఆయన్ని వెంబడించినప్పుడు పేతురయ్య గారు అడుగుతున్నాడు, అయ్యా, మేము మా భార్య బిడ్డలను, కుటుంబాన్ని, వ్యాపారాలని సమస్తం వదిలిపెట్టి వచ్చాము కదా నిన్ను వెంబడించటానికి, మాకేమిటి అని ప్రశ్న వేస్తున్నప్పుడు యేసు ప్రభులు వారు అన్నాడు, ప్రపంచ పునర్జన్మ ఒకటి ఉంటుంది. ఆ ప్రపంచ పునర్జన్మలో పరలోకములో నాతో పాటు 12 సింహాసనముల మీద మీరు ఆసీనులై ఉండి ప్రపంచానికి తీర్పు తీర్చే గొప్ప అవకాశము దేవుడు మీకు ఇచ్చాడు అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత, జడ్జిమెంటు హోదా దేవుడు వారికి ఇచ్చాడట. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచ పునర్జన్మలో ప్రభువుతో కూడా కూర్చుండే అనుభవాన్ని యేసయ్యను వెంబడించే వారికి ఉంటుంది అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యని వెంబడించటములో యేసయ్యకు ఉన్న
తండ్రి దగ్గర నుండి కుమారుడైన యేసు ప్రభుకి ఏమైతే వచ్చినాయో ఆయన్ని వెంబడించిన పిల్లలైన మనకి సేమ్ అదే అభిషేకము, అదే కృప, అదే కనికరము, అదే వారసత్వము, ప్రభుతో తండ్రితో కూర్చుని కుమారుడికి ఇచ్చిన ఆధిక్యతము, దేవుణ్ణి వెంబడించిన నీకు నాకు మనము కూడా ప్రభులో నిద్రించి ప్రభు కొరకు చనిపోయిన వారమైతే ఖచ్చితంగా ప్రభుతో మనము వానితో ఆయనతో కూర్చుండే గొప్ప భాగ్యము మనము కలిగి ఉంటాము. హల్లెలూయా. కనుక నంబర్ 1 దేనికి ఎందుకు పిలిచాడు యేసు ప్రభులు వారంటే ఆయన్ని వెంబడించటానికి. ఆయన్ని వెంబడించటములో చాలా ఆశీర్వాదములు దాగి ఉన్నవి. చాలాసార్లు యేసయ్యని వెంబడించటానికి చాలాసార్లు సాకులు చెప్తూ ఉంటారు. ఒకానొక సమయంలో యేసు ప్రభు ఒక యవనస్తుడిని, సహోదరుడా నన్ను వెంబడించు అన్నప్పుడు ఆయన అన్నాడు, మా నాన్న చనిపోయాడయ్యా అన్నాడు. అట్లయితే సమాధి చేసుకొని రా అని చెప్పలా. ఏమన్నాడు తెలుసా? మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు, మొదటగా నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. చచ్చినోళ్ళ కోసం నువ్వు ఆగక్కర్లేదు. చచ్చినోళ్ళు పాతి పెట్టుకుంటారు. చచ్చినోళ్ళు ఎలా పాతి పెట్టుకుంటారు అంటే, ఈడు చనిపోయాడు అపరాధముల పాపముల చేత, కానీ ఇంకా అపరాధముల పాపముల చేత చచ్చి పడి ఉన్నవారు చూసుకుంటారు. ముందు నన్ను వెంబడించు అన్నాడు. యేసు ప్రభులో ఉన్న పరమ రహస్యం అదే. మొన్న ఐజీ గారు సాక్ష్యం ఇచ్చారు కదా, ఆయన తల్లి చనిపోయిన రోజు మధ్యాహ్నం సమాధి చేశారు. రాత్రి ఆల్ నైట్ ప్రార్థన. సంఘస్థులు అనుకున్నారట, ఈరోజు అమ్మగారు చనిపోయారు కదా, ఆ విశ్రాంతి తీసుకుంటారు అనుకుంటే 8 గంటలకు ఐజీ గారు, ఆ క్రీస్తునందు సంఘ బిడ్డలారా మరి ఆల్ నైట్ ప్రార్థన ప్రారంభించబడింది, అందరు రండి అన్నాడంట. ఇదేంట్రా బాబు, తల్లి చచ్చిపోయినా కూడా వదలలేదు. 2వ రోజు మధ్యాహ్నం రాత్రి విజయవాడలో సభల కొరకు వెళ్ళిపోయాడట. యేసయ్యని వెంబడించటంలో అనేక పరిస్థితులు ఉంటాయి, కానీ వాటన్నిటినీ అధిగమించి యేసయ్యని వెంబడించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆ సన్నిధిని, కృపను, దేవుని అభిషేకాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. మంచిది. మార్క్సు వార్త 3వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. మార్క్సు వార్త 3వ అధ్యాయము 14వ వచనము చూడండి. యేసయ్యని వెంబడించటములో వచ్చే ప్రయోజనములు ఏమిటో చూద్దాం. ఏమిటట? వారు తనతో కూడా ఉండునట్లును. ఎందుకు యేసయ్య పిలిచాడట? తనతో కూడా ఉండటానికట. నంబర్ 1, యేసయ్యని వెంబడించటానికి పిలిచాడు. యేసు ప్రభు శిష్యులు జాలరులుగా ఉన్నారు, ఎక్కువ శాతం జాలర్లే, ఒకళ్ళిద్దరు తప్ప అందరూ జాలర్లే. యేసయ్య మొదటి శిష్యులందరూ. యేసు ప్రభు అన్నాడు, మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను రండి అన్నప్పుడు మొట్టమొదటిగా పేతురు గారు తన బోటులు ఇంచుమించు 4 తెప్పలున్నాయి, 4 పడవలు కలిగిన వాడు, చక్కని రైతులు కలిగిన వాడు, అన్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాడు. ఆంద్రేయ, జబదయ కుమారులు, ఇంకా అనేక మంది యేసయ్యని వెంబడించారు కాబట్టి ప్రపంచాన్ని తల్లకిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చారు అని రాజులు సైతము వీరిని చూసి అద్భుతాలు చేయగలిగారు. ప్రియా తల్లి, చెల్లి, తమ్ముడు, భారతదేశం యేసయ్యని వెంబడించిన తోమా గారు భారతదేశము మద్రాసు పట్టణంలోనికి ప్రప్రథమంగా కేరళ నుండి మద్రాసులో దేవుని కొరకు అతసాక్షి అయిపోయాడు. తోమా గారు మద్రాసు పట్టణం రాకపోతే మనకు సువార్త లేదు. అలా 12 మంది 12 స్థలానికి వెళ్ళిపోయి దేవుని సత్య సువార్తను ప్రకటించి దేవుని కొరకు రోషముగా ప్రభువుని వెంబడించి అతసాక్షులైపోయారు. యేసయ్యని వెంబడించిన వారు సహజ మరణం వచ్చి ఎవరు చనిపోలేదు. అందరూ దారుణముగా హత్య చేయబడ్డారు. కానీ
నిత్య రాజ్యములో మహిమతో, మహిమ కిరీటము, వాడబారని కిరీటము, అక్షయ కిరీటము, జయవస్త్రము, ఉల్లాస వస్త్రము, పెండి వస్త్రము, ఇవన్నీ దేవుని రాజ్యములో వారు కలిగి ఉంటారు. అందుకని వారు సమస్తాన్ని, భూములను, భార్య బిడ్డలను, అన్నదమ్ములను, అక్కచెరులను, తోబుట్టులను, పరిస్థితులను మొత్తము విడిచిపెట్టి యేసయ్యని మొదటి శతాబ్దంలో ఆయన శిష్యులైన వారు యేసయ్యని వెంబడించారు. యేసయ్యని వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించటం అంటే చాలా కష్టమే. కానీ నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టవద్దు, కానీ యేసయ్యని వెంబడించు. యేసయ్యని వెంబడించు. నీకు సమయం దొరికినప్పుడు కాదు, నీకు అనుకూలంగా ఉంటే కాదు, వాటిని విడిచిపెట్టి వెంబడించు. పేతురు గారు 4 తెప్పలను విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాడు. కానీ ఒకానొక సమయంలో చేపలు పడుతున్నాయి అని తెలుసుకొని, యేసయ్య ఊర్లో లేడని తెలుసుకొని, యేసయ్య వెళ్ళే వచ్చేలో పేడ చేసుకుందాం అనుకొని 4 తెప్పలు తీసుకొని బయలుదేరారు మనోడు. ఈ సప్పుడిని ఏంట్రా బాబు, పేతురేంటి తెల్లారి ఆదివారం వెళ్తే అడావుడి చేస్తాడనే పక్కింటి ఆమె చూసింది. ఏమయ్యో, లే ఆంద్రేయ జబదయ్య కుమారులు వాళ్ళని కూడా లేపింది. పేతురు గారు ఎప్పుడో యేసయ్య కుడి భుజంగా ఉన్నవాడు వెళ్తుంటే మీరేంది నిద్రపోతున్నారు, లేని వాళ్ళని కూడా లేపేసింది. వాళ్ళకు కూడా సద్దానం కట్టింది, తెప్పలు పోయి మొత్తం వెళ్ళిపోయారు. ఏమీ లేవు, ఉసూరుమంటా వచ్చారు. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము లేకుండా, అంటే తను చెడిపోయింది కాకుండా 10 మందిని చెడగొట్టాడు మనవుడు పేతురు గారు. యేసయ్యని వెంబడించే విధానంలో చెడగొట్టే కార్యక్రమం ఉండకూడదు. ప్రభువుని వెంబడించే విషయంలో నీకు ఆటంకంగా ఉందేంటో తొలగించుకొని, నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు. చేపల కూర తినేటప్పుడు, ముళ్ళ చేపలు తినేటప్పుడు నీవు చక్కగా దాన్ని నిబ్బరంగా, నీటిగా ముళ్ళన్ని తీసివేసి ప్రక్కన పెట్టి మంచిగా ఉన్నదాన్ని తీసి నీకో పిల్లలకో పెట్టేస్తావు. ముళ్ళుగా ఉన్న చేపను ఆంతుని ఇరిచి పిల్ల నోట్లో పెట్టవు కదా. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. యేసయ్యని వెంబడించే విషయంలో ఏమి వదిలిపెట్టాలో, ఏమి విడిచిపెట్టాలో, ఏది తొలగించుకోవాలా అన్న జ్ఞానము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానము చొప్పున యేసయ్యని వెంబడించు వారిగా ఉందురుగాక. 2 చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. యేసయ్యని వెంబడించే సమయంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, వాటన్నిటిని విడిచిపెట్టాడు. యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి, దేవుణ్ణి వెంబడించడానికి భార్య, బిడ్డలు, ఆస్తులు, అంతస్తులు అడ్డంగా ఉన్నాయి, మొత్తాన్ని పంపించేశాడు. ఎబ్బోకురేవు ఒంటరిగా నిలబడిపోయాడు. యేసయ్యని వెంబడించే విధానంలో ఎన్నో పరిస్థితులు, వాటన్నిటిని నీకు తెలుసు. ఇది ఆదివారము, వ్యాపారము, వల, బోటు, ఇంజను సమస్తాన్ని ప్రక్క పెట్టాలి. ఇది నా రోజు, నా యేసయ్య రోజు, నేను ప్రభువుని ఆరాధించే రోజు, ప్రభువుని గణపరిచే రోజు, ప్రభువుని మహిమపరిచే రోజు, ప్రభువుని వెంబడించే రోజు. నేను ఆయన్ని వెంబడించాలి. ఎన్ని పనులున్నా చుట్టుప్రక్క పనులన్నీ ప్రక్కన పెట్టుకొని ప్రభు సన్నిధికి రావటమే. దేవునికి మహిమ కలుగునుగాక. అలా మన భక్తులు, ఆయన యేసయ్య యొక్క శిష్యులు ఎందరో యేసయ్యని వెంబడించారు. అబ్రహాము దేవుణ్ణి వెంబడించినప్పుడు సమస్తాన్ని, దేశాన్ని, బంధువులు, రక్త సంబంధికులు మొత్తాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశం రా అన్నప్పుడు సమస్తాన్ని వదిలిపెట్టి యేసయ్యని వెంబడించినట్లుగా మనము చూస్తున్నాం. బైబిల్లో యేసయ్యని వెంబడించిన వాళ్ళు కోకొల్లలు, నమ్మకముగా వెంబడించిన వారు బహుగా ఆశీర్వదించబడ్డారు. వెంబడించే సమయంలో ప్రాణము పోయినా కూడా యేసయ్యని వెంబడించటములు వెనుతిరగకూడదు. నెంబర్ 1 ఎవరించట్లేదు, ముందుకు వెళుతున్నాను. 3వ అధ్యాయం 14వ వచనములో ఏమంటున్నాడు? తనతో కూడా ఉండునట్లంట. హల్లెలూయా. ఎందుకు యేసయ్య మనల్ని పిలిచాడు? ఆయనతో ఉండటానికి, ఆయనలో ఉండటానికి. అందుకే యోహాను సువార్త 15:17 అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో
అడగమన్నాడు. ఆయనతో ఉండటానికి ఎంతమంది యేసయ్యతో ఉండడానికి ఇష్టపడుతున్నారు? సహజంగా ఒకరోజు ఒక బైబిల్ కాలేజీలో బయట నుండి ఒక ఇన్స్పెక్టర్ గారు, బైబిల్ కాలేజ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారట. బైబిల్ కాలేజీ స్టూడెంట్ని అడుగుతున్నాడట, రే నీవు జక్కేలాగా ఉండాలనుకుంటున్నావా, ధనవంతుల్లాగా ఉండాలనుకుంటున్నావా అని అడిగాడట. ఒక స్టూడెంట్ లేచి, సార్ భూలోకములో ధనవంతుల్లాగా ఉండాలి, పరలోకములో లాజర్లాగా ఉండాలి అనుకుంటున్నాను అయ్య గారు అన్నాడట. వాడు చూడండి, వాడు తెలివి. అంటే భూలోకంలో లగ్జరీగా ఉండాలట. చనిపోగానే లాజర్ ఎలా ఉన్నాడు? పరలోకంలో అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది కలిగి ఉన్నాడట. హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. నెమ్మదిగా ఈ వంకరి డొంక తిరుగులు మాటలు దేవుని కొరకు ఉండకూడదు. చనిపోయినా, అందుకే మీసాలకు రూపన్నాడు, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ఏంటంట? చావైనా బ్రతుకైనా నీ కొరకేనయ్యా, నీ కొరకే, నిన్ను వెంబడిస్తాను. ఏదైనా ఆదివారం వేల లక్షల రూపాయలు పడవచ్చు, ఆదివారం నేను రాను, నేను వెళ్ళను అని మనం చెప్పుకోవటం కాదు, అన్యజనులు మనల గురించి వారు సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలట. ఏమని? వారు దేవుని నమ్మిన బిడ్డలు, 100 6 100 దేవుని యొద్దే ఉంటారు. ఆదివారము ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవునితోనే ఉంటారు, దేవునికి సాక్షులుగా ఉంటారు, దేవుని మందిరానికి వెళతారు, సువార్త పరిచర్యలో ఉంటారు, దేవుని కొరకు పూటపడతారు అని అన్యజనులు నిన్ను గురించి చెప్పుకోవాలి. అలా కాదండి, చేపలు పడ్డప్పుడు వెళ్ళి ఆటకెళ్తారండి, ఏమి లేనప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారన్న సాక్ష్యం మన అన్యజనులు నోట నుండి మనను గురించి వారు చెప్పేవారిగా ఉంటే మనము దేవుని యొద్ద ఉండేవారము కాము. రుతుమ్మ గారు కూడా అదే అన్నది. నయోమంది, అమ్మా వెళ్ళిపో, నీ భర్త చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, అమ్మా నీ భర్త కూడా చనిపోయాడు, వార్పతో మీరు వెళ్ళిపోండి, చక్కగా మీ దేశంలో మీ బంధువులు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చక్కగా మరొక సంబంధం చూసి పెళ్లి చేసుకుని మంచిగా ఉండండి అంటే, ఆమె మంద తెలుసా? నన్ను వెళ్ళమనొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు నేను ఒకవేళ వేరైన రోజు మరణమే అని ప్రమాణం చేసి బయలుదేరిందంట. ఇది దేవునితో ఉండటం అంటే. వార్పైతే ఓకే, గట్టిగా కౌగిలించుకుంది, ముద్దు పెట్టుకుంది, బాయ్ అత్తయ్య, ఎంత మంచిదాని అత్తయ్య, నీలాంటి అత్తలుంటే ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు అత్తయ్య అనుకుందాం బహుశా. వెళ్ళిపోయింది. కానీ రూతుమ్మ అలా ఉండలేదండి. నీతోనే ఉంటాను అమ్మా, అక్కడ సరైన వసతులు లేవమ్మా, లేకపోయినా పర్వాలా, అక్కడ నాకు ఇల్లు లేదమ్మా, నేను వదిలిపెట్టి దాదాపు 30-40 సంవత్సరాలైంది వచ్చి బెత్లెహేం వచ్చి, అక్కడ ఇల్లు లేదు, ఎలా ఉందో లేకపోయినా పర్వాలా. కన్య చక్కంది రూతుమ్మ గారు, చాలా సౌందర్యవతి కలిగింది, ఏం పర్వాలేదు అమ్మ, తినటానికి నా దగ్గర ఏమి లేదు, ఏమి లేకపోయినా పర్వాలేదు అమ్మ, నాకు సరైన పొలం కూడా లేదు, పొలం లేకపోయినా పర్వాలేదు, తినటానికి లేకపోయినా పర్లేదు, ఉండటానికి లేకపోయినా పర్లేదు, కట్టుకోవడానికి లేకపోయినా పర్వాలేదా, నీవు కలిగి ఉన్న దేవుడు నీలో ఉన్నాడు, అందుకే నువ్వు ఉండు స్థలములో నేను కూడా ఉంటాను, ఇదొక్కడే చాలు, అదే యేసయ్యను వెంబడించటానికి. హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. మరొకసారి బిగ్గరగా రెండు చేతులెత్తి దేవుని స్తుతులు చెల్లిద్దాము. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎంత చక్కని నడిపింపండి. నీ ఉన్న స్థలములోనే నేను ఉంటాను, నీ దేవుడే చెప్పాలి, నీ దేవుడే చెప్పాలి, నీ దేవుడే నా దేవుడు అన్న మాట ఇప్పుడు చెబుతున్నావు. రాత్రి ఆడికెళ్ళావు నీ రందా అని నేను అడగట్లా, ఈ సందర్భం వచ్చి మాట్లాడుతున్నా. దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు తెలుసా? ఆయనతో కూడా ఉండునట్లు. ఎందుకు పిలుచుకున్నాడు యేసయ్య మనల్ని? నోవాహు గారు ఎందుకు పిలుచుకున్నాడు యేసయ్య?
ఆయనతో ఉండటానికి. ఎవరితో ఉండటానికి? స్నేహితులతో, బంధువులతో, వాళ్ళతో వీళ్ళతో ఉండటానికి కాదు, ఆయనతో. ఆయన ఎవరు? సృష్టికర్త, నీ భర్త, ఆయన ప్రాణ స్నేహితుడు, యజమానుడు, కాపరి, ప్రాణ ప్రదాత. ఆయనతో ఉండటానికి మనల్ని పిలుచుకున్నాడు. నెంబర్ 1, ఆయన్ని వెంబడించటానికి. చెప్పాలి, ఎందుకు పిలుచుకున్నాడు యేసయ్య? ఆయనని వెంబడించటానికి. యేసయ్యని వెంబడిస్తున్నావా? ఎవరిని వెంబడిస్తున్నావో అది నీవే తెలుసుకో. రెండవది, తనతో కూడా ఉండునట్లు మనల్ని పిలుచుకున్నాడు. యేసయ్య ఆశ ఏంటంటే ఎప్పుడు నాతోనే ఉండాలి. నాతో ఉండటం అంటే ఏంటి? పని బాట లేకుండా, భోజనం లేకుండా, ఏమి లేకుండా ఎట్లా అండి అంటే అది కాదు దాని అర్థం. నీ మనస్సు, తలంపులు, ఆలోచనలు ఎక్కడ పని చేస్తున్నా యేసయ్య ఆలోచనే, యేసయ్య తలంపులే, దేవుని వాక్యం ధ్యానమే. అందుకే దేవుని వాక్యములో ఆ కీర్తన, మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, పహస్కులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములను దానిని. అంటే పని బాట చేయకుండా వాక్యమే చదువుకుంటుంటే దేవుడు బ్రతికిస్తాడని అంటే బ్రతికిస్తాడు, అలా కూడా. కానీ నువ్వు పని చేసే సమయంలో కూడా దేవుని వాక్యమే, దేవుని మాటలే, దేవుని ఆలోచనలే, దేవుని ఉద్దేశమే నీ నోట ఉండునుగాక. తనతో కూడా ఉండునట్లు ప్రతి నిమిషం, కనీసం మినిమం దేవుని సన్నిధిలో నియమించబడిన ప్రార్థన. ఆదివారం ఆయా నియమించబడిన ప్రార్థనలు. అందుకే అన్నాడు కింద 13వ వచనములో, వారు తనతో కూడా ఉండునట్లు, తనతో కూడా ఉండునట్లు. దేవునితో ఉండగలిగితే నువ్వు చేసే ప్రార్థన ఏం జరుగుతుందంటే అక్కడ రాశాడు కింద, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని. చూసారా, ఏ అధికారం? యేసయ్యతో ఉంటే నువ్వు చేసిన ప్రార్థన వెంటనే దేవుడు జవాబిస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనకు దయ్యములు వెళ్ళిపోతాయి. నువ్వు చేసిన ప్రార్థన సేవకుడు చేస్తేనే కాదు, క్రీస్తు రక్తములో కడిగి రక్షణ మారు మనసు పొంది ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో ఖచ్చితంగా వారు చేసే ప్రార్థనలకు కూడా రోగములు, దయ్యములు కూడా గడగడగడ వణుకుతాయట. ఇంకా ఏం జరుగుతుంది తెలుసా? యేసు ప్రభుని నమ్ముకున్న వారు సేవకుడే సువార్త చెప్పడం కాదండో, యేసయ్యని తనతో కూడా ఉండేవారు సువార్తను కూడా ప్రకటిస్తారట. హల్లెలూయా! ఎంత చక్కని మాట రాశాడు చూడు. వారు తనతో కూడా ఉండునట్లు, యేసయ్యతో కూడా ఉంటే దయ్యములను వెళ్ళగొట్టు అధికారము, సువార్త ప్రకటించే అధికారం వారికి ఉంటుందంట. ధైర్యంగా నీ పనిలో, నీ కాలేజీలో, నీ స్కూల్లో, ఎక్కడైనా నీ యొక్క బోటు మీద రైతులు ప్రభువుని ఎరగకుండా నీ యొక్క బోటులో ఉంటే వారికి యేసయ్యని గురించి, యేసయ్య నమ్ముకో, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో, యేసు ప్రభు మంచి దేవుడు అని వారికి నిర్భయంగా, ధైర్యంగా సువార్త ప్రకటించగలుగుతావు. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. కనుక యేసుతో కూడా ఉండునట్లు మనల్ని పిలుచుకున్నాడు. నువ్వు మరి యేసయ్యతో ఉంటున్నావా? ఎవరితో ఉంటున్నావు నీవే తేల్చుకో. మూడవది, పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనమును చదువుకుందాం. ఎందుకు యేసయ్య పిలిచాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేతును. చూసారా, యేసయ్య దేనికి పిలిచాడు? విశ్రాంతి ఇవ్వటానికి. విశ్రాంతి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా యొద్దకు రండి. ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసముతో, వ్యాకులతతో, ఇబ్బందులతో, దుఃఖముతో, నిట్టూర్పుతో ఉన్నావేమో ప్రియా తల్లి, చెల్లి, తమ్ముడు, యేసయ్య నిన్ను పిలుస్తున్న కారణం ఏంటంటే నీకు విశ్రాంతి, నీకు నెమ్మది ఇవ్వటానికి, నీకు ప్రశాంతి జీవితాన్ని ఇవ్వటానికి యేసయ్య పిలుస్తున్నాడు. అంతేకాదండి, ఇంకా క్రింద 3 మాటలు రాశాడు చూడండి. దయచేసి ఇంకేమన్నాడో, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును,
కనుక నా మీద మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి కొరకు పిలుస్తున్నాడు, కానీ ఆ విశ్రాంతి దొరకాలంటే ఇవి మనం చేయాలా? ఏంటి? కాడి ఎత్తుకోవాలి. యేసయ్య కాడి ఎత్తుకోవాలి. యేసయ్య కాడి ఎత్తుకోవటం చాలా కష్టమండి. కాడి ఎద్దులు చూడండి, కాడి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కాడి ఈ మెడ నొరుసుకుపోతున్న, కాళ్ళు తీతలబడుతున్న యజమానుడు కాడి దింపేంత వరకు ఎద్దులు తన భుజం మీద కాడి అలానే నాకు నొప్పిగా ఉంది, బాధగా ఉందని కూడా చెప్పుకోలేవు కదా. ఉదయం మొదలుకొని సాయంత్రం వాళ్ళకు పొలం దున్నుతున్నా, ఎన్ని బస్తాలు వడ్లేసి ఎద్దుల బండి మీద తోలుకెళ్తున్నా, గడ్డి మోపులు తోలుకెళ్తున్నా, ఇంకా ఏదైనా బరువులు తోలుకెళ్తున్నా, ఎద్దు నేను మొయ్యను, నేను చెయ్యను, నేను కాను, నేను కోడను అననగాక అనదు. దేవుడు నీ మీద కాడి, ఒకటి సువార్త కాడి, ప్రార్థన కాడి, పాటలు కాడి, వాయిద్యములు మోసే కాడి, పరిచర్య చేసే కాడి, నశించిపోతున్న ఆత్మలను ప్రభువు దగ్గరికి మెల్లగా నడిపించే కాడి, రకరకాలైన కాడిలు దేవుడు నీ మీద వేస్తే నీ చేతులారా నీవే కాడిని తీసి పక్కన పెట్టుకుంటున్నావు. మరి నీకెలా విశ్రాంతి దొరుకుతుంది? హలో, నా కాడిని మోయాలంట, నా కాడిని ఎత్తుకోవాలి. కాడి ఎత్తుకోవాలి. ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో పడి ప్రార్థించే కాడి, ముందుగా పడి దేవుని సన్నిధిలో వచ్చి పరిచర్య చేసే కాడి, ముందుగా వచ్చి ఇంకా నువ్వు వస్తున్న మార్గ మధ్యంలో ఎవరైనా మన సహోదరులు ఉంటే, అయ్యా సహోదరుడా ఈరోజు ఆదివారం, తమ్ముడు ఈరోజు ఆదివారం, రే అక్క, అమ్మ, చెల్లి, కాడి, ఈ రకమైన కాడి వాళ్ళకు గుర్తు చెయ్యాల ఒక్కోసారి. లేకపోతే ప్రభువుని ఎరగని వారు ఇంటి కాడు ఉంటే రోజు యేసయ్య మాటలు చెప్తూ, ఈరోజు ఒకవేళ అమ్మా ఈరోజు కాస్త ప్రార్థనకి వెళ్దాం రా అని చెప్పు, ఈరోజు రాపోయినా 2వ ఆదివారం చెప్పు, 2వ ఆదివారం రాపోయినా 3వ ఆదివారం చెప్పు. కానీ 10 సార్లు చెప్పింది ఒక చిన్న 9 సంవత్సరాల పిల్ల డాక్టర్ పాల్ యాంగ్చో గారికి హాస్పిటల్లో క్యాన్సర్ రోగముతో భయంకరమైన చావు బ్రతుకుల మధ్య ఉన్న వాని దగ్గరికి వెళ్ళి క్రొత్త నిబంధన తీసుకొని ఫస్ట్ రోజు వెళ్ళింది. అంకులో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, అంకులో పెళ్ళమని చంపకేసి కొట్టాడు. అంత చావు బతుకులో ఉన్నవాడు కూడా హాస్పిటల్లో ఉండి పాల్ యాంగ్చో గారు కొట్టించుకుంది, మళ్ళీ వెళ్ళింది. 2వ రోజు మళ్ళీ వెళ్ళింది. అంకులు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, అంకులు యేసయ్య నమ్ముకో, నీకు దేవుడు స్వస్థత. 9 సంవత్సరాల పిల్ల. 2వ రోజు మళ్ళీ 2 చంపలు కొట్టేశాడు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ 3వ రోజు వచ్చింది. ఈసారి క్రొత్త నిబంధన తీసుకొచ్చింది బైబిల్. అంకులు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇది చదువుకు అంటే. చావు బ్రతుకుల్లో క్యాన్సర్ రోగంతో కొట్టుమిట్లాడుతున్న పాల్ యాంగ్చో ఆ బైబిల్ను ముక్కలు చేసి ఆడ డస్ట్బిన్లో పడేసాడు 3వ రోజు. 4వ రోజు మళ్ళీ వెళ్ళింది. అంకులు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, అంకులు యేసు ప్రభు నమ్ముకో. ఈసారి బండబూతులు తిట్టాడు. మళ్ళీ 5వ రోజు వెళ్ళింది, 6వ రోజు వెళ్ళింది, 7వ రోజు వెళ్ళింది. పాల్ యాంగ్చో ఆ యేసు ఎవరు, ఏమని ప్రార్థన చేయాలా అడిగేంత వరకు వెళ్తానే ఉంది. కొట్టించుకుంటుంది, తిట్టించుకుంటుంది, బైబిల్ చింపేసి పైన ముఖాన్ని కూడా ఊసేసాడు ఆ చిన్న పిల్లకి. కానీ 9 రోజుల తర్వాత ఈ అమ్మాయి మాటలు ఎన్ని కొట్టినా తిట్టినా ఈ అమ్మాయి ఏంటి రోజు వచ్చి యేసయ్య నన్ను ప్రేమిస్తుంది అంటుందని ఆ అర్ధరాత్రి తలుపులు కిటికీలేయబడి ఉన్నాయి. 2 గంటలు, 1:45 లేక 2 గంటల సమయంలో దేవుని మహిమ, దేవుని వెలుగు ప్రకాశవంతంగా పాల్ యాంగ్చో హాస్పిటల్ గదిలో నిండుకుపోయింది. దేవుడు తాకేసేసాడు. కూర్చో. దేవుని ఆత్మ ఒక్కసారి దేవుని ఆత్మ తాకేసింది. ఆ ఆత్మ తాకిడిలో పాల్ యాంగ్చో ప్రార్థన చేస్తున్నాడు, యేసు ప్రభువా 9 రోజుల నుండి ఒక పిల్ల వస్తుంటే తిట్టాను, కొట్టాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంట, నన్ను ఈ రోగం నుండి బాగు చేయ్యా అని చిన్న ప్రార్థన చేసుకున్నాడు.
దేవుని బలమైన అభిషేకం పాల్ యాంగ్చో మీదకి వచ్చింది. దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు బాగు చేశాడు. పాల్ యాంగ్చో గారు చేసిన పాపం అంత గదిలో సినిమాలాగా రీల్లాగా వస్తుందంట. అయ్యో అయ్యో ప్రభువా, అవునయ్యా అవునయ్యా నేను చేసిన దౌర్భాగ్యుడనని ఒక్కొక్కటి ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకొని ఆ రాత్రి ఉదయం డాక్టర్లు వచ్చారు, మరలా పరీక్షలు చేయటానికి, అన్ని పరీక్షలు, ఇక కష్టము అనే పరిస్థితిలో ఉన్నాడు. ఉదయం వచ్చి పెద్ద డాక్టర్లు స్కానింగ్, క్యాన్సర్ సంబంధించిన ప్రత్యేక డాక్టర్లను నిపుణులను పిలిపించారు. స్కానింగ్ చేశారు, ఇంకా ఆపరేషన్ చేయాలన్నమాట. లోపల గడ్డ తీయటానికి తీద్దామా లేదా అని పెద్దవాళ్ళని పిలిపించడానికి లేట్ అయింది ఆపరేషన్. అప్పటికి 10 రోజుల నుండి హాస్పిటల్లో ఉన్నాడు. పెద్ద డాక్టర్లు వచ్చి స్కానింగ్ తీశారు, రిపోర్ట్ తీశారు. గడ్డ లేదు, క్యాన్సర్ లేదు, ఏమి లేదు. రాత్రి 2:45 యేసయ్య తాకేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. హల్లెలూయా. చూసారా, యేసయ్య కాడి మోసింది ఎవరు? 9 సంవత్సరాల పిల్ల. ఇసుక్కున్నా, కొచ్చుకున్నా, కొట్టిన, 2 చెంపలు కొట్టినా, తిట్టినా, ఉమ్మేసినా, ఇచ్చిన క్రొత్త నిబంధన ముక్కలు చేసినా, ఎన్ని చేసినా పాల్ యాంగ్చో గారు తల వంచి ప్రార్థించే వరకు సువార్త ప్రకటిస్తూనే ఉంది. మారు మనసు పొందాడు. ఈరోజు ప్రపంచంలో గొప్ప సేవకుడు, గొప్ప సంఘం, 30 లక్షల మంది సంఘము. అడవిపల్లిపాలెం, కొత్త కాలనీ, ఈ దానవేపేట, కీర్తోడిపాలెం, వాడరేవు, ఎంత విస్తారణంలో అంత పెద్ద చర్చి అన్నమాట. 9 సంవత్సరాల పిల్ల కాడి మోసింది. నువ్వు ఒక్కరోజు కూడా కాడిపోయిట్లా, ఒక నెల కూడా కాడిపోయిట్లా. యేసయ్య కొరకు అయ్యా నా భర్త, అయ్యా నా భార్య, ప్రార్థననే కాడి తీసి పక్కన పెట్టేస్తున్నావు సీరియల్ కోసం. ప్రార్థననే సమయం బుధవారం స్త్రీల కూడికంటే బుధవారం పెట్టకపోతే ఇంకెప్పుడన్నా పెట్టొచ్చు కదా, సీరియల్ లేని సమయంలో అడుగుతున్నారు కొంతమంది. సీరియల్ లేని సమయంలో అయితే చక్కగా అప్పుడు ప్రార్థనకు వస్తాము అందరూ అంటున్నారు కోపం చాలామంది. ప్రియ తల్లి, ఒక్కసారి నా యేసయ్య నీకు విశ్రాంతి ఇవ్వటానికి పిలిచాడు. యేసయ్య కాడిని మొయ్యి, కన్నీరు కార్చు, ప్రార్థననే కాడి, సువార్తనే కాడి, కరపత్రాలు ఇవ్వటం అనే కాడి, అనేక రకాలైన కాడి దేవుడు నీ మీద మోపాడు. అది మోయి ఎప్పటి వరకు? యేసయ్య రాకడ వరకు. ఆగబాక ఎక్కడా. దేవుడు నిన్ను ప్రేమించి కాడి పెడితే కాడిని తీసి పక్కన పెట్టేసుకు. ఎలా దేవుడు నీకు విశ్రాంతినిస్తాడు, ఎలా నెమ్మదినిస్తాడు, ఎలా సమాధానాన్ని ఇస్తాడు, ఎలా దేవుడు నీ ఇంటిలో క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నా దేవుడు అన్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఎప్పుడు నా కాడిని ఎత్తుకొని, నా కాడిని మోయినప్పుడు, నా కాడిని మోసినప్పుడు మీకు విశ్రాంతి. నా కాడిని మోయటమే కాదు, రెండవది నా యొద్ద కూర్చొని నేర్చుకున్నప్పుడు మీకు విశ్రాంతి. విశ్రాంతి అంటే అంత తేలిక విశ్రాంతి, నెమ్మది రాదండు. యేసయ్య కాడిని మొయ్యాలా, యేసయ్య ఆజ్ఞలను, కట్టడలను గైకొనాలి, యేసయ్య ఆలోచనలు నువ్వు నెరవేర్చాలి. రెండవది అక్కడ వ్రాయబడి ఉన్న మాట, నా యొద్ద నేర్చుకొనుడి. అక్కడ రాయబడి ఉన్న మాట మళ్ళా 2వ చదువుకుందాము. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకున్నావు? స్నేహితులు, బంధువులు ఎవరు ఏమి నేర్పిస్తున్నారు? చెడు ఆలోచనలు, చెడు పద్ధతులు, చెడు విధానాలు నేర్పిస్తున్నారేమో. కానీ యేసయ్య ఉన్నాడు, నా యొద్ద కూర్చొని నేర్చుకో. దేవుని సన్నిధిలో కూర్చో, దేవుని సన్నిధిలో కూర్చొని బ్రతిమలాడు. అయ్యా, నీ లేఖనములో ఉన్న సత్యాన్ని నాకు నేర్పించు, నన్ను ఆత్మీయంగా శుద్ధీకరించు, ఆత్మీయంగా నన్ను బలపరుచయ్యా. నీ రాకడకు ఏమేమి నేర్చుకోవాలని నేర్పించు. అర్ధరాత్రి యేసు ప్రభు దగ్గర కొండ మీదకి వెళ్ళారు. ప్రభువా, నీ రాకడకు ఏం జరుగుతాయి, నీ రాకడకు సూచనలు ఏంటని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి వెళితే యేసయ్య రాకడకు ఏమేం జరుగుతాయో మొత్తము నేర్చుకొని అవలంబించే వారికి మొత్తం చెప్పాడు. హల్లెలూయా. 2 చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా?
నెంబర్ 1 ఒకటి ఆయన్ని వెంబడించటానికి. రెండవది ఎందుకు పిలిచాడో తెలుసా? తనతో కూడా ఉండటానికి, తనతో కూడా ఉండటానికి, తనతో కూడా యేసయ్యతో కూడా ఉండటానికి యేసయ్య నిన్ను పిలుచుకున్నాడు. రక్షణ మారు మనసు ఇచ్చాడు నీ కొరకై. నువ్వు చేసిన సర్వ పాపముల కొరకై యేసు తనతో కూడా ఉండబెట్టుకోవడానికి నీ కొరకు ఆయన బలి అయిపోయాడు. కానీ యేసయ్యతో ఉండటానికి ఇష్టపట్ల, నీవు యేసుతో ఉండటానికి ఇష్టపట్ల. ఒక్క గడి అయినను యేసయ్య అన్నాడు. రాత్రి వేతంత దూరం వచ్చి పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు ప్రార్థిస్తున్నప్పుడు వారి దగ్గరకు వచ్చి, పేతురు, యాకోబు, యోహాను, కొంచెము మీరు మెళుకుగా ఉండి ప్రార్థన చేయలేరా? ప్రభువా, ఈ మాయదారి నిద్ర మాకు ముంచుకొస్తుందయ్యా. స్తోత్రము స్తోత్రం. రే పేతురు, రే యాకోబు, లే యేసయ్య వచ్చాడు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం. మళ్ళా యేసయ్య వచ్చాడు. పేతురు, ఒక్క గడి అయినను మీరు మెళుకుగా ఉండి ప్రార్థన. పేతురు నిద్ర బాగునట్లేదో యాకోబుని యోహాను తబిది బాతున్నాడు. మీ నిద్ర నాకు వస్తుందిరా. అబ్బో, ఈ పక్కన నిద్ర బాగున్నట్టు ఈయన తిడుతున్నాడు. మళ్ళా 3వసారి యేసయ్య వచ్చాడు. మీరు ఇక నిద్రపోండి అన్నాడు. మనుష్య కుమారుడు అప్పగించు గడియ వచ్చి ఉన్నది, ఇంక నిద్రపోండి. నా కాడి మోస్తారని మిమ్మల్ని తీసుకుని వస్తే మీరు నిద్ర మగతలో ఉన్నారు. ఈ లోక వ్యాపార వ్యామోహంలో ఉన్నారు. నా కాడిని మోసి నశించిపోతున్న అనేక ఆత్మలు రక్షిస్తారనుకుంటే మీరు రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. పేతురు, అయ్యో అని ప్రభు, ఇక నిద్రపోండి, మీ ఇష్టం అని వాళ్ళ ఇష్టానికి వదిలేసేసాడు. ప్రభుని పట్టుకొని వెళ్ళేవాళ్ళు వచ్చేసారు. యేసయ్యని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. యేసయ్య యొద్ద నేర్చుకోవాలి. విశ్రాంతి దొరకాలంటే మనకి యేసయ్య కాడి మోయాలి. స్త్రీలైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా వారి వారి తలంతును బట్టి యేసయ్య సండే పిల్లలకు ఒక కాడిని ఇచ్చాడు. సండే స్కూల్ పరిచర్య, కంఠస్థ వాక్యం. కొంతమంది ఈ మధ్య ప్యాషన్ నేర్చుకున్నారు. సండే స్కూల్ పిల్లలు, ఇదివరకు సండే స్కూల్ పిల్లలు యవనస్తులు చక్కగా పెద్దవాళ్ళు ప్రార్థన కలిపి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మరి పెద్దోళ్ళే అలా అనుసరిస్తున్నారో నాకేం తెలియట్లేదు. కానీ సండే స్కూల్కి పిల్లలు పెద్దవాళ్ళ ప్రార్థన కలిసి దేవుని సన్నిధిలోకి రావట్లే నేర్చుకోవడానికి. అదేమంటే ఒక పిల్లోడిని అడిగితే, పెద్దోళ్ళు సండే స్కూల్ ప్రార్థనకు వచ్చానుగా, పెద్దోళ్ళ ప్రార్థనకు అవసరమా? చూడు వాడి బుర్ర ఎంత స్పీడ్గా పనిచేస్తుందో. వాడంట సండే స్కూల్ ప్రార్థనకు వచ్చాను కదా, ఇంకా పెద్దోళ్ళ ప్రార్థనకు కూడా రావాలా అడుగుతున్నాడు. ఏడవ యేసయ్య ఎందుకు పిలిచాడంటే, నా యొద్ద కూర్చొని. అంటే సండే స్కూల్లోనే నా నేర్చుకునేది. కాలేజీలో ఉన్నప్పుడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు 10 పీరియడ్లు పెడతారు. అన్ని పీరియడ్ ఒక 40 నిమిషాలు. ఇవన్నీ చాలక పొద్దున్నే 6 గంటల నుండి 8 గంటలు 1 గంట స్టడీ అవరు. మళ్ళీ సాయంత్రం కాలేజీ 5 గంటలకు అయిపోతే 5 గంటల నుండి 7 గంటల వరకు 2 గంటల స్టడీ అవరు. ఎందుకు అడగట్లేదు అయ్యగారు, ఏమండి పంతులు గారు, ప్రిన్సిపాల్ గారు, లెక్చరర్ గారు, సార్, టీచర్ గారు, మాస్టర్ గారు, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సరిపడక క్లాసు, ఉదయం ఒక 1 అవర్ స్టడీ అవరు, సాయంత్రం 2 అవర్ స్టడీ అవర్ పెడుతున్నావు, ఎందుకని అడగట్లేదు? ఎందుకని? హలో, ఎందుకని? నువ్వు ఒకవేళ అన్ని గంటలు కూర్చున్నా నేర్చుకునేది అదే, ఏది? వాళ్ళు చెప్పిన సబ్జెక్టే. నువ్వు ఇసుకుతలతో కూర్చొని పంతులు గారు స్టడీ అవర్ పెట్టినా, ఇన్ని పీరియడ్లు పెట్టినా, సాయంత్రం మళ్ళీ 2 స్టడీ అవర్లు 2 గంటలు పెట్టినా, నువ్వు ఇసుకుతలతో కూర్చొనా అంటా కూర్చున్నావు అనుకో, రేపు నువ్వు ఇన్ని అవర్లు క్రమంగా కాలేజీకి వెళ్ళినా నీకు వచ్చేది 35, 34 మార్కులే, 36 మార్కులు. ఏంట్రా అంటే అంతే. ఎందుకంటే వాడు సరిగా కాలేజీకి వెళ్ళినా నేర్చుకోవాలా, శ్రద్ధ పెట్టలా. ఇర్మియా గ్రంథంలోనే యెషయా గ్రంథంలో అంటున్నాడు, నా ప్రజలైనట్టుగా. ఇర్మియా గ్రంథంలో రాస్తున్నాడు. చదువుతారా లేఖన భాగాన్ని?
చాలా మంది దేవుని సన్నిధికి అలానే వెళుతున్నారు, ఆషామాషగా వెళుతున్నారు. కాడిని మోసుకోవటానికి, దేవుని యొద్ద కూర్చొని నేర్చుకోవడానికి ఇష్టపడని వారుగా ఉంటున్నారు. ఇష్టపడకపోతే దేవుడు వారికి మనశ్శాంతినివ్వడు, విశ్రాంతిని ఇవ్వడు. ప్రపంచంలో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు విశ్రాంతి లేక తల్లడిల్లిపోతున్నారు, విశ్రాంతి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు, విశ్రాంతి లేక నెమ్మది లేక విశ్రాంతి చేసుకున్నారు. పిచ్చోళ్ళై రోడ్ల మీద తిరుగుతున్నారు. కానీ నా దేవుడు ఉచితంగా ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు, మీకు విశ్రాంతి, మీకు నెమ్మది, మీ కుటుంబాలకు నెమ్మది, మీ కుటుంబాలకు ఆదరణ, మీ కుటుంబాలకు ఆశీర్వాదము, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు యేసయ్య? విశ్రాంతి ఇవ్వటానికి. విశ్రాంతి కావాలి అంటే రెండు పనులు చేయాలా. ఒకటి, యేసయ్య కాడిని ఎత్తుకోవాలి. అందరూ చెప్పాలి, ఏం చేయాలా? చెప్పాలి. యేసయ్య కాడిని ఎత్తుకోవాలి. ఎత్తుకొని, రెండో చెప్పట్ల, ఎత్తుకొని రావట్లా. ఎత్తుకున్న తర్వాత ఎద్దు ఏం చేస్తుంది? మోస్తుంది, మొయ్యాలా. కొంతమంది ఎత్తుకుంటారు కానీ మొయ్యరు. ప్రయోజనం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకుంటారు, బాప్తీసం తీసుకుంటారు, సముద్రం ఖాళీగా, చెరువులు ఖాళీగా, కాలువలు ఖాళీగా ఉన్నాయని. మంచి బైబిల్లో ఎజ్రా, నెహెమ్యాలు అని పేర్లు, దానియేలు అని పేరు, షడ్రక్ అని పేరు, మరియమ్మ అని పేరు, రూతుమ్ అని పేరు, మంచి మంచి దైవ సేవకులు, అద్భుతమైన దేవుని యొక్క భక్తులు పేర్లు. ఆ కాళ్ళు గడిగి నూనెసి ప్రార్థన చేస్తాము కానీ కాడైతే పెట్టబడుతుంది కానీ మొయ్యరు. అలాంటప్పుడు విశ్రాంతి దొరకదు మన జీవితంలో. ఎప్పుడు చికాకులే, ఎప్పుడు అసమాధానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడల మధ్య గొడవలు, మామ అల్లుల మధ్య గజిబిజిలు, రైతులు సరంగుల మధ్య గజిబిజి. ఎందుకా ఈ గలిబిలి అంటే నువ్వు కాడిని ఎత్తుకున్నావు కానీ మొయ్యటం లేదు. రెండవది, యేసయ్య యొద్ద కూర్చొని ఏం చేయాలా? చెప్పాలి, నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకోవాలి. ఇక్కడ కూర్చున్న స్త్రీలలో, పురుషుల్లో ఇంకా కనీసం అన్నం తినేటప్పుడన్నా ప్రార్థన చేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ చేసుకుంటే మంచిదే. ఒకవేళ మందిరంలో ఎవరైనా ప్రార్థన చేయండి అంటే అల్లా చేసేవాళ్లే ప్రార్థన, అల్లా చేసేవాళ్లే ప్రార్థన. క్రొత్త వాళ్ళు రెండు మాటలైన చేయటానికి నోరు ఎందుకు తెరవరంటే నేర్చుకోవట్లా. యేసయ్యా నాకు ప్రార్థన రావట్లేదు, నేర్పయ్యా అని నేర్చుకో. దేవుని సన్నిధిలో కూర్చొని పలహారానికి ప్రార్థన, లేకపోతే వాక్యానికి ముందు ప్రార్థన, సాక్ష్యానికి ముందు ప్రార్థన, ఫలానా ప్రార్థన అన్ని ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేయాలో నాకు నేర్పయ్యా అని యేసయ్య పాదాల యొద్ద కూర్చొని మరియమ్మ ఏం చేసింది? యేసయ్య దగ్గర కూర్చొని నేర్చుకుందంట. హల్లెలూయా. బిగ్గరగా రెండు చేతులెత్తి దేవుని స్తుతులు చెల్లిద్దాము. మార్త అయితే మాత్రము యేసయ్య దగ్గర కూర్చోలా, అనేక పనులు పెట్టుకొని తొందరపడుతుంది. కొంతమంది దేవుని ఆదివారం దేవుని సన్నిధికి వస్తారు కానీ ఎన్నో పనులు పెట్టుకుంటారు. ఉదయం మొదలుకొని 10 గంటల వరకు సగం ఏదో చింకులు గుట్టుంటారు. గబక్కును వదిలిపెడితే బాగుండు, ఆ మిగతా సింకులు కూడా సాయంత్రంలో పూర్తి చేస్తే పొద్దున్నే ఆటకి వెళ్ళటానికి వాళ్ళ పనికి వస్తుంది అనుకుని ఆలోచనతో కూర్చుంటారు. ఇక్కడ ఇంకేం నేర్చుకుంటారు? అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన వంగల్ని గొల్లగోగుదామని పొద్దున్నే కర్వాక్కెల్లో లేకపోతే కాలువ దగ్గర ఉన్న ఆ బోట్లు కొంచెం కొంతమందిని తీసుకొచ్చి బోటు తిరగేసి పెట్టేస్తారు. త్వరగా ప్రార్థన అయితే బాగుండు, బడిసిలా ఏంటయ్యి దోకుడు బార్లు తీసుకొని వెళదాం అన్నట్టు కూర్చుంటారు. ఇంకేం నేర్చుకుంటారు? కొంతమంది ఆడవాళ్ళేమో తొందరగా వదిలిపెడితే బాగుండు, పాపం వాళ్ళు ఆయన ఎవరో కుర్రోడు చచ్చిపోయాడు అంటే పాపం వాళ్ళని ఓదార్చి వద్దాం అనుకుంటారు పాపం. ఇంకొంతమంది త్వరగా వదిలిపెడితే బాగుండు, అన్నం వండేని కానీ కూర వండటానికి. ఇవన్నీ విడిచిపెట్టాలండి యేసయ్యని వెంబడించాలంటే. సంపూర్ణంగా యేసయ్య మీద దృష్టి పెట్టి అది ఎంత సమయమైనా ప్రభువుకి కేటాయించే మనస్సు కలిగి ప్రభు దగ్గర నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా నా దేవుడు నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించి తన రాకడకు సిద్ధపరుచునుగాక. హల్లెలూయా చెబుదాం బిగ్గరగా మరొకసారి.
యేసయ్య ఎందుకు పిలిచాడు మనల్ని? ఆయన్ని వెంబడించటానికి. చెప్పండి, ఎవరిని వెంబడించటానికి? యేసయ్యని వెంబడించటానికి, యేసయ్యని వెంబడించటానికి. రెండవది, తనతో కూడా ఉండునట్లు. ఎవరితో ఉండటానికి? చెప్పాలి, ఎవరితో ఉండటానికి? యేసయ్యతోనే ఉండాలి, యేసయ్యతోనే ఉండాలి, యేసయ్యతోనే ఉండాలి, యేసయ్యతోనే ఉండాలి, యేసయ్యతోనే ఉండాలి. ఆయనతో ఉండటం గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. మూడవది, యేసయ్య ఎందుకు పిలిచాడు? మనకి విశ్రాంతి కలుగు చేయటానికి. ఏం కలుగు చేయటానికి? మన కుటుంబములు, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తోడుకోళ్ల మధ్య, కుటుంబములో, సంఘములో మనందరికి విశ్రాంతి, నెమ్మది, సమాధానం ఇవ్వటానికి యేసయ్య పిలిచాడు. అయితే ఆ విశ్రాంతి, ఆ సమాధానము, ఆ యొక్క నెమ్మది కలగాలి అంటే రెండు పనులు తప్పనిసరిగా చేయాల. ఒకటి, యేసయ్య కాడిని ఎత్తుకొని మొయ్యాల. చెప్పాలి, యేసయ్య కాడిని ఎత్తుకొని మొయ్యాల. రెండవది, యేసయ్య యొద్ద కూర్చొని ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఇర్మియా గ్రంథం దొరకలేదా? ఇర్మియా గ్రంథములో దొరకలేదా మాట? ఏమంటున్నాడు? నా ప్రజలైనట్లు వచ్చి కూర్చొని దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. మరొకసారి బిగ్గరగా చెబుదాము. దొరికిందా? ఇర్మియా గ్రంథములోనే ఉంటుంది. ఈ మాటకు అడ్రస్ అక్కడ ఎలా ఉంటారంట? వాళ్ళు నా ప్రజలైనట్లే వస్తారంట, వారు కూర్చుంటారంట, వారంట ఎలా ఉంటారంట? దూరంగా. ఒకవేళ యెషయా గ్రంథంలో అయినా ఉండొచ్చేమో. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట చాలా ప్రాముఖ్యం. అందుకే దాని కొరకు దొరకలేదా? నీకే దొరకపోతే మాకేడ దొరుకుతుంది అయ్యగారు అంటారా? అట్లా అనేవాళ్ళు కూడా ఉండకుండా ఉందురు కాక. ఆమెన్ చెప్పలా? ఉండేవాళ్ళు ఉండాలనే, ఉండకూడదనే? ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. మరొకసారి సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. మంచిది. యేసు ప్రభు నాలుగవది ఎందుకు మనల్ని పిలిచాడో చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనమును చదువుకుందాం. 14:29వ వచనమును చదువుకుందాము. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి 14:29 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలి చూచి భయపడి మునిగిపోసాగెను. యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. యేసయ్య ఎందుకు పిలిచాడు తెలుసా? తన వలె నీళ్ల మీద నడుచుటకు. ఈ మాట చెప్పండి అందరూ. తన వలె నీళ్ల మీద. పైన మనం చదువుకుంటే ఈ మాట మనకు అర్థం అవుతుంది. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. బోతం అన్నారు యేసు ప్రభుని చూసి. నేనే అన్నాడు యేసయ్య సముద్రం మీద నడిచి వస్తుంటే.
పేతురు అన్నాడు వెంటనే, అయితే ప్రభా నీవైతే నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడుస్తాను ప్రభా, నాకు కూడా అవకాశం ఇయ్యి అన్నాడు. అలా అయితే రా అన్నాడు. యేసయ్య ఎందుకు పిలిచాడు తెలుసా? అందరు చెప్పండి, దేనికి పిలిచాడు తెలుసా? తనవలే నీళ్ల మీద నడుచుటకు. ఈ మాట అందరు చెప్పండి, తనవలే నీళ్ల మీద నడుచుటకు. మళ్ళీ చెప్పండి, తనవలే నీళ్ల మీద నడుచుటకు. మళ్ళీ మూడోసారి చెప్పండి. సాధ్యమేనా ఇది? ఎజ్రా గారు, సాధ్యమేనా? నీళ్ల మీద నడవటం సాధ్యమేనా? కానీ యేసయ్య పిలిచాడు నీళ్ల మీద నడవటానికి. అది అక్కడ అన్నాడు అదే మాట. యేసయ్య ఎందుకు పిలిచాడు అంటే, 4వది తనవలే నీళ్ల మీద నడవటానికి. అంటే నీళ్ల మీద అంటే సముద్రమేనా, కాలువమేనో, చెరువుమేనో, నదులమేనో నడవటం కాదండు. నీళ్లు దేనికి సాదృశ్యం అంటే భక్తిహీనతకు సాదృశ్యము. దేనికి సాదృశ్యం అంటే భక్తిహీనతను ఏం చేయాలా? నా మాట క్యాచ్ చేయట్లే మీరు. తనవలే నీళ్ల మీద నడుచుట కంటే యేసయ్య అన్నాడు, నాలో పాపమున్నదని ఎవడైనను స్థాపించగలడా అన్నాడు. అంటే యేసయ్య తనకు ఎదురైన ప్రతి పాపమును ఏం చేశాడు? కాళ్ళ క్రింద తొక్కి దాని మీద నడిచాడు. ఇప్పుడు రివర్స్ ఏంటంటే, ఇప్పుడు యేసయ్య పిలుస్తున్న పిలుపు మనము కూడా భక్తిహీనతనే నీళ్లు మేనా. అక్కడేమైంది? గాలి చూచి భయపడి మునిగిపోసాగను. సముద్రమైన గాలి అల్లకొల్లోలంగా ఉంది. ప్రతి విధమైన గాలులు, భక్తిహీనత అనే గాలి, రకరకాల వ్యతిరేకమైన గాలులు, రకరకాలైన బలహీనతలు, రకరకాలైన ఆ భక్తిహీనత అనే నీళ్ల మేన మనము నడిచేవారుగా ఉందుముగాక. 2 చేతులతో దేవుని హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిద్దాము. వాటిని త్రొక్కాలి. అందుకే రోమా పత్రికలో అన్నాడు, దేవుడు సాతాను వాడి శక్తుల మీద మనకి పాదములు క్రింద తొక్కే అధికారము ఇచ్చాడట. భక్తిహీనతలు చాలాసార్లు మనము వాటిని త్రొక్కేయాల్సింది పోయి మనమే నెత్తి మీద పెట్టుకుంటాం, అప్పుడే మునిగిపోతాం. యేసయ్యేమో పేతురు గారిని, నువ్వైతే ప్రభా నేను కూడా నీళ్ళ మీద నడవాలి అన్నాడు. మరి నడిచాడు, 4-5 అడుగులు వేసాడు. కానీ దేని వైపు చూశాడు? నీళ్ల వైపు, గాలి వైపు, అలల వైపు, గలిబిలిల వైపు చూశాడు. మునగటం ప్రారంభించాడు. కానీ యేసయ్య ఎందుకు పిలిచాడు తెలుసా? తనవలే నీళ్ల మీద నడుచుటకు. ప్రతి విధమైన అచంచలమైన మనస్తత్వము, ప్రతి విధమైన ఆ యొక్క భక్తిహీనతనే మనస్తత్వము, ప్రతి విధమైన రోత జీవితము, పాపపు జీవితాన్ని మన కాళ్ళ క్రింద పెట్టుకొని మనము నడిచినప్పుడు మనపై యేసయ్య అభిషేకము బలముగా వచ్చునుగాక. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపడతాము. ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని యొక్క ప్రణాళిక. కానీ దేవుని అభిషేకం రాకుండా సమస్త భక్తిహీనతను మనమే పూసుకుంటున్నాం. మత్తయి సువార్తలో ఏమన్నాడు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఇదంతా ఎక్కడ దొక్కాలి? ఇవన్నీ భక్తిహీనత అనే నీళ్లు అనమాట. వాటిని మన కాళ్ళ క్రింద పెట్టుకుంటా నడుస్తూ ఉండాలి. భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో. ప్రభువా నువ్వు నాకు ముందున్నావు, నా వెనుకున్నావు, నా ప్రక్కనున్నావు, నా కుడి ప్రక్కనున్నావు, నన్నంతా ఆవరించి ఉన్నావు, నా ముందు ఏ విధమైన ఏదియూ లేదు, నీవే 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 నాతో ఉన్నావు అన్న భావనతో, ఆ మనసుతో, నిండు హృదయంతో యేసు నాలో ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నానన్న ఆ భావం నీలో రావాలి. కానీ ఏకారికి నీ ఆలోచనలు, ఉద్దేశాలు, ఏమి తిందుమా, ఏం త్రాగుదామా, ఎట్లా కూతురు పెళ్ళెట్లా, కొడుకు పెళ్ళెట్లా, ఉద్యోగం ఎట్లా, వ్యాపారం ఎట్లా, కుటుంబం ఎట్లా, సమస్య ఏంటి, అదేంటి, అప్పులేంటి, బాధలేంటి, ఇవన్నిటినీ మనము కాళ్ళ క్రింద పెట్టుకొని నడవాలి. హల్లెలూయా. అందుకు యేసయ్య పిలిచాడు. కానీ నువ్వన్నీ తల మీద పెట్టుకొని నడుస్తున్నావు. ఒక ఆమె ఒక అరణ్యంలో గడ్డి మోపు ఎత్తుకొని, అడవిలో బరిగొడ్లకి పెద్ద గడ్డి మోపు మోసుకొని
కాస్త పెద్ద ఆమె భారంగా వెళుతుందంట. ఓ మంచి కోటీశ్వరుడు ఎందు నిమిత్తం ఆ అడవిలో గుండా ఆ ఒక షార్ట్ కట్ కోసం ఆ అడవిలో గుండా వెళుతూ ఆమెను చూసి ఆ కారు ఆపాడట. వెనక్కి వచ్చి డోర్ తీసాడట. చక్కగా అమ్మా ఎక్కు అని ఎక్కించుకున్నాడు. కారు ఎక్కేశాడు, వెళుతున్నాడు. ఎందుకో వెనక్కి తిరిగి చూశాడట. వెనక్కి తిరిగి చూస్తే ఆమె తల మీద గడ్డి మోపు అలానే పెట్టుకొని కూర్చుందంట. కారు ఆపేశాడంట. డోర్ తీసి దిగి అన్నాడంట. నిన్ను కారు ఎక్కించుకుని దేనికి అన్నాడంట. అయ్యా, కొత్త కారు మురికి అవుతుందని అయ్యా. ఆ మురికేందో నేను భరిస్తాను కదా, ఇది నా కారు కదా, ఇది నా సొంతం కదా, నీకెందుకు, నిన్ను ఇష్టపూర్వకంగా ఎక్కించుకున్నాను కదా, ఆ మురికైనా ఆ గడ్డి మరకలైనా ఏ మరకలైనా నేను భరిస్తానని నేను ఎక్కించుకుంటే నువ్వు బరువు అంతా తల మీద పెట్టుకుని కూర్చున్నావేం తల్లా, నువ్వు దిగు తల్లా అని కారు డోర్ తీసి ఇక బయలుదేరి నడుచుకుంటూ పా అని ఎక్కి వెళ్ళిపోయాడంట. చాలాసార్లు యేసు ప్రభు నీ భారాన్ని, నీ పరిస్థితిని, నీ యొక్క ఆందోళనను, నీ యొక్క గలిబిలిని, నీ గజిబిజిని, నీ భక్తిహీనతను అన్ని తాను తీసుకొని నీకు నెమ్మది, ప్రశాంతతను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, కృపను దేవుడు ఇవ్వాలి అనుకుంటే నువ్వేమో ఆ భక్తిహీనతనే పేడను, ఆ భక్తిహీనతనే పరిస్థితులను తల మీద పెట్టుకుంటున్నావు. కానీ యేసయ్య ఎందుకు పిలిచాడో తెలుసా? తన వలె నీళ్ల మీద నడుచుటకు. హల్లెలూయా! అలలను త్రొక్కివేయటానికి, ఆ గాలులను త్రొక్కివేసే అధికారమును దేవుడు నీకు ఇచ్చాడు. ఆ మానసికమైన గాలులు, ఆ గలిబిలి గాలులు, ఆ అవంతరాలు, ఆ వ్యాధులు, ఆ బాధలు, ఆ బలహీనతలు, ఆ ఇబ్బందులు, వాటి మీద నువ్వు నడుచుకుంటా విశ్వాసముల ముందుకు సాగిపోవాలని యేసయ్య నిన్ను పిలిస్తే అవి నీ మీదగా నువ్వు ఎక్కించుకున్నావు. నువ్వు అవన్నీ, ఈ కష్టం ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ ప్రార్థన చేసుకుంటే ఏం కార్యం జరగలేదే ఏంటి అని బాధపడుతున్నావు. కానీ దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకు నువ్వు లోబడి ఈ గాలిని అణిచి త్రొక్కట్లా. గాలిని చూసి అక్కడ పేతురు గారు ఏమన్నాడు? గాలి చూచి భయపడి ఏమయ్యాడంట? మునిగిపోసాగిపోయాడు. చాలాసార్లు మన జీవితంలో గాలి అలలను చూసి భయపడుతున్నాం. గడిచిన ఈ నెలలోనే, ఈ 2 వారాల్లోనే దాదాపు ఆ యేసు ప్రభు తోట దగ్గర నుండి మన బీచ్ మధ్యలో 12 మంది యవనస్తులు చనిపోయారు. వేగముగా రాజవీధుల్లో యవనులు లేకుండా ఈడ్చుకెళ్ళిపోతుంది దుష్టుడైన అపవాది. జాగ్రత్త ప్రియ తమ్ముడు, చెల్లి, అమ్మ, అక్క, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఆ గాలిని, ఆ భక్తిహీనతనే గాలిని, ఆ నీటిని, ఆ నీళ్లు, ఇక్కడ 2 అనుభవాలు నీళ్లు. కానీ ఒక నీరు భక్తిహీనతకు సాదృశ్యం. భక్తిహీనులు కదులుచున్న సముద్రమును పోలిన వారని ఎబ్రీలకు రాసిన పత్రికలోనో యోధా రాసిన పత్రికలోనూ వ్రాయబడి ఉంటుంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రమును పోలిన వారట, నిమ్మళముగా ఉండరట. శత్రువా, నా కాళ్ళ మీద ఉన్నావన్న ధైర్యంతో ఉండరు. కానీ నీ వలే నేను కూడా నడుస్తానన్నాడు. కానీ పేతురు గారు కొంచెం దూరం నడిచి, కొన్ని రోజులు నడిచి, కొన్ని నెలలు నడిచి, 1 సంవత్సరం నడిచి మునిగిపోసాగిపోయాడట. యేసయ్య నీళ్ల మీద నడిపించడానికి యేసయ్య తన యొద్దకు పిలుచుకుంటే నువ్వు ఆ బలహీనత, ఆ ఆర్థిక ఇబ్బందులు, పాటులేనితనము, ఆ ఒంటరి జీవితము, లేక రకరకాలైన ఆ పరిస్థితులను చూసి ఏందోలే అని యేసయ్యని విడిచిపెట్టి నీళ్ల మీద నడవలసిన వానివైపోయి ప్రక్కన పెట్టి మునగటం ప్రారంభించావు. యేసయ్య మునగటానికి కాదు నిన్ను పిలిచింది. యేసయ్య నువ్వు అప్పులు పాలవటానికి కాదు దేవుడు నిన్ను పిలుచుకుంది. యేసయ్య నువ్వు రోత జీవితంలో చచ్చి భ్రష్టుడైపోవటానికి కాదు యేసయ్య నిన్ను పిలుచుకుంది. తన వలె సమస్తాన్ని, గాలిని, గలిబిలి, కలవరాల్ని అణిచివేసి వాటిపై నడిచి విశ్వాసములో ప్రభుతో ముందుకు సాగాలని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. యేసయ్య అందుకు పిలిచాడు. 4వది, 5వది చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 4వ వచనము, 22వ అధ్యాయం 4వ వచనమును చూడండి దయచేసి. 22వ అధ్యాయం 4వ వచనం ఏమనుంది? కాగా
ఇందు సిద్ధపరిచి ఉన్నాను. ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలవబడిన వారితో చెప్పబడిన వారి దాసులను పంపెను. కానీ వారు, తర్వాత మనకు అవసరం లేదు. 5వది, విందుకు సిద్ధముగా ఉన్నది. తినటానికి రమ్మని యేసయ్య పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేనికి పిలిచాడంట? విందుకు రమ్మని, పెండ్లి విందుకు రమ్మని. అందరు చెప్పాలి, విందుకు రమ్మని. ఉచితంగానే, నువ్వు కష్టపడకుండానే దేవుడు, ఇదిగో దేవుని వాక్యమనే విందు శుభ్రంగా దేవుడు నీకు ఇవ్వటానికి యేసయ్య పరిశుద్ధ దినం ఆదివారం పిలుస్తున్నాడు, శనివారం విజ్ఞాపనకు పిలుస్తున్నాడు. ఆయా నియమించబడిన ప్రార్థన సమయాలకి ఏ విందు? దేవుని వాక్యమనే విందు. ఆ వాక్యము వినుట వలన విశ్వాసము, విశ్వాసము ద్వారా బలము, వాక్యము ద్వారా నిత్య జీవము. దావీదు కీర్తనకారుడు 119:50 అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధలలో ఇదే నాకు నెమ్మదిచ్చింది. దేవుని విందు. ఈరోజు ఏ విందు చెప్పాలి? ఈరోజు ఏ విందు? ప్రతి ప్రార్థనకు యేసయ్య విందు ఉంటుంది. అదే దేవుని వాక్యం. అందుకే అపోస్తుల కార్యములో ఆదిమ సంఘం ఏం చేశారు? నిష్కపటమైన హృదయముతోను ఏం చేశారట? అపోస్తుల కార్యం 2వ అధ్యాయము చివరి భాగం చదువుకుందాము. వాళ్ళు ఏం చేశారట? ప్రజలందరి వలన దయ పొందిన వారై ఏమిటంట? ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారాన్ని తింటున్నారంట. ఈ మాట చెప్పండి. చాలా మందికి ప్రార్థన అంటే ఆనందం ఉండదు, దేవుని సన్నిధి అంటే ఆనందం ఉండదు, వాక్యం చెప్తున్నప్పుడు ఆనందం ఉండదు. చికాకు పరాకు, ఏందో లెక్కలేని తరంగా, ఏందో పోగొట్టుకున్నట్లుగా, కోట్ల నష్టమైపోయినట్లుగా దేవుని మందిరములు కూర్చుంటారు. కానీ ఆదిమ సంఘం మీదకి దేవుని ఆత్మ ఎందుకు బలముగా వచ్చి బలమైన కార్యాలు జరిగినాయి అంటే దేవుని మందిరములో ఆనందముతో కూర్చున్నారంట. నిష్కపటమైన, కపటము లేని హృదయముతో కూర్చున్నారట. దేవుని వాక్యమనే ఆహారాన్ని అలాగ తింటుంటే దేవుని ఆత్మ బలముగా వారి మీదకి వచ్చింది. అందుకే వారు చేస్తున్నప్పుడు, వారు సువార్త ప్రకటిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, అనేక ఆత్మలు రక్షించబడి రోజు రోజు సంఘములో నూతన ఆత్మలు చేర్చబట్టమే కాకుండా దయ్యములు వెళ్ళిపోతున్నాయి, రోగాలు బాగుపడిపోతున్నారు, సమాధిలో చచ్చిన వారు సైతం లేపబడుతున్నారు. వారు నీడ తగిలితేనే రోగాలు గడగడ పారిపోయి వణిగిపోయి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? దేవుని విందుని ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతో ఆహారం తింటున్నారంట. హలో, 2 చేతులు మరొకసారి. దేవుని మందిరంలో ఎప్పుడు దేవుని సన్నిధి అంటేనే సంతోషంగా ఉండట్లే ప్రజల్లో. అందుకే మనకు ఆనందం ఉంటల్లా కంటి చూపు మేరలో. తల్లి చెల్లి ఒకసారి ఆలోచించేయండి. ఆ సంఘము చూడండి ఎంత అనుభవంలో ఉందో. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచున్నారంట. ఆహారం అంటే ఏంటి? ఇంట్లో మీరు వండుకున్న చేపల కూరలు, మాంసం కూరలు, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, పులుసు, ఇవి కాదండి. దేవుని వాక్యమనే ఆహారము. దేవుని ఆత్మచేత సిద్ధపడి సేవకులు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం ఆనందంతో తీసుకోవాలి. చాలామంది ఆనందం ఉండదు. చెప్పావులే, ఏంద్రో చెబుతున్నాడు, ఏంద్రా, అందుకే మన ఇంటిల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, అభిషేకం లేదు, కృప లేదు, స్వస్థత లేదు, ఆశీర్వాదం లేదు. కానీ ఆశీర్వాదాలు ఉన్నట్లుగా అని అనుకుంటున్నావు, కానీ మునిగిపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. యేసయ్య ఎందుకు పిలిచాడో తెలుసా నిన్ను? నంబర్ 1, ఆయన్ని వెంబడించడానికి. యేసయ్య ఎందుకు పిలిచాడో తెలుసా? మనల్ని ఆయనతో కూడా ఉండటానికి. యేసయ్య ఎందుకు పిలిచాడో తెలుసా? మనకి విశ్రాంతినివ్వటానికి. ఆ విశ్రాంతి ఎప్పుడు వస్తుంది?
కాడిని ఎత్తుకొని మోసినప్పుడు, రెండవది యేసయ్యతో కూర్చొని నేర్చుకున్నప్పుడు మనకు విశ్రాంతి వస్తుంది. నాలుగవది యేసయ్య ఎందుకు పిలిచాడు తెలుసా? తన వలె నీళ్ల మీద నడవటానికి. హల్లెలూయా. లోకమనే నీళ్లు, భక్తిహీనతనే నీళ్లు, అచంచలమైన నీళ్లు, ఈ లోక మర్యాద చొప్పున మనము నడుచుకొనక వాటి మీద నడుచుకోవాలంట. దాని మీద నడుచుకోవాలి. యేసయ్య ఆ నీళ్లను, ఆ గాలిని, ఆ పరిస్థితులని త్రొక్కివేసి సముద్రం మీద నడుస్తూ వచ్చాడు. లోకమనే సముద్రం మీద మనం కూడా దానిలో నడవకూడదు, దాని మీద నడవాలి. హల్లెలూయా. ఐదవది, విందు సిద్ధంగా ఉన్నది, తినటానికి రండి అని ప్రభువు పిలుస్తున్నాడు. ఆదివారం దేవుని వాక్యం రెడీగా ఉంది. ఈ వారం దైవజనులు ఏ వాక్యం చెప్తారో, నా జీవితానికి ఏది అవసరమో, నా జీవితం నేను ఏమి నేర్చుకోవాలో, ఏమి విడిచిపెట్టాలో, ఏమి చేర్చుకోవాలో, ఎలా ఉండాలో అని సంతోషంతో త్వరగా ఆతృతగా సిద్ధపడి బైబిల్ తీసుకొని ఇంకా వేగముగా ఆనందముతో నిష్కపటమైన హృదయముతోను దేవుని వాక్యాన్ని సిద్ధపరిచిన ఆహారం తింటే నీ ఎముకలకు శక్తి, నీకు బలము, నీకు నెమ్మది, నీ కుటుంబాల్లో నీతో అనేక మంది బ్రతుకుతారు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని ఎలా తినాలంట? చెప్పాలి. ఎలా తినాలి? ఆనందంతో. అందరూ చెప్పండి, ఎలా తినాలి? తమ్ముడు, ఎలా తినాలి? ఎలా తినాలి? అక్షయ్, ఎలా తినాలి? ఆనందంతో. లోకంలో ఉన్నవాడు చూడండి, మంచి బాటిల్ ముందు పెట్టి మంచి రొయ్యలు ఎప్పుడు కానీ చికెన్, బోన్లెస్ చికెన్, బాగా చిల్లీ చికెన్ ఏపి, బాగా మిరకాయలు బాగా నూనెలో కాల్చి, ఈ ఉల్లిపాయలు బాగా కోసి అన్ని ఆడబెట్టి కూర్చొని చక్కగా సోడా గేడ అన్ని పెడితే వాడు అసలు ఏముందిరా, అసలు ఆ చిల్లి ఆ మొక్క ఉందిరా వేసుకుంటుంటే అసలు వాడికున్న ఆనందం నీకెందుకు లేదు? యేసయ్యలో త్రాగుబోతుకున్న ఆనందం నీకెందుకు ఉండలేదు? వాడు మహా ఉంటే అది త్రాగింది 1 గంట, 2 గంటలు, 3 గంటలు అంతే. ఆ తర్వాత వాడికి నెమ్మది ఉండదు, మళ్ళా తాగాలి అంటాడు. కానీ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి అలాంటి నెమ్మది, అలాంటి సంతోషం కాదు, ఎప్పుడు సంతోషమే. ఫిలిప్పీ పత్రిక 4:4 అంటున్నాడు, చదువు దయచేసి. ఫిలిప్పీ పత్రిక 4:4 ఆనందించండి. ఎల్లప్పుడూ ఆనందించాలి, ఎల్లప్పుడు. బాగా రొయ్యలు పడితే ఆనందం ఏమి లేదనుకో, ఆయిలకు కూడా రాలేదనుకో, ప్రార్థన పెట్టాను, భోజనాలు పెట్టాను, అసలు ఏమీ పడలేదు. భౌతికమైన దానికోసం దేవుడు ఆయన పిల్లల్ని ఎలా పోషిస్తాడో అలా తప్పనిసరిగా ఏదో ఒక రకంగా దానికోసమే నువ్వు దేవుళ్ళు ఆనందించే విధానం అయితే యేసయ్యని విడిచిపెట్టు. విందు సిద్ధముగా ఉంది, ఆరగించడానికి రండి. దేవుని వాక్యం నీ కొరకు సిద్ధంగా ఉంది. ఆదివారం, శనివారం రాత్రి విశ్వాసమైన అనేక విషయాలు నేర్చుకున్నాం. పితరులు విశ్వాసాన్ని బట్టి ఏమేమి చేశారో మనం నేర్చుకున్నాం. ఆయా నియమించబడిన ప్రార్థన కాల సమయంలో మనము దేవుని విందు రెడీగా ఉంది. కానీ ఏం జరిగిందో మా మాట చదవమని దయచేసి అక్కడ. హలో, ఏం జరిగింది చూడండి దయచేసి. 22:4 మత్తయి సువార్త. కాగా నా విందు సిద్ధపరిచి ఉన్నాను, పెండ్లి విందుకు రండని పిలువుడని వారితో చెప్పాను. దాసులు వెళ్ళి ఏమన్నారు? ఒకడు తన పొలములో, మరి ఒకడు తన వర్తకము వెళ్ళిరి. తగిన వారు అతనికి దాసులని పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఇలా రకరకాలుగా చెప్పేశారు. చివరికి వీళ్ళు పిలిచిన వాళ్ళు ఒక్కళ్ళ రాల భోజనాలకి. కానీ ఏం జరిగిందో చూసారా? క్రింద 13వ వచనములో, వాడిని అడుగగా వాడిని మౌనముగా ఉండిన అతడు రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో త్రోసివేయడిన, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుగుటై ఉండును. ఎవరిని పిలిచారా తెలుసా? ఇక్కడ ఎవరిని పిలిచారో తెలుసా? ఇక్కడికి కంచిలో ఉన్న వారిని, మరొక పత్రికలో ఉంటుంది ఆ భాగం, కుంటి వారిని, గుడ్డి వారిని,
కంచుల్లో ఉన్న వారిని వీళ్ళందరిని పిలుచుకొచ్చారంట విందుశాలకు. కానీ పిలువబడిన వారు మాత్రం రాలేదట. నా ప్రియ తల్లి చెల్లి, రక్షణ మారు మనసు పొందిన నీవు, రాని వారికి, ప్రభువుని ఎరగని కుమారుడికి, కుమార్తెకి, అత్తకి, మామకి, ప్రభువుని ఎరగని ఇంటిలో ఎవరైనా ఉంటే వారికి నీవు మార్గదర్శకుడిగా ఉండవలసిన నీవే భోజనం చేయటానికి రాకపోతే ఆ భోజనం చేసుకున్న వారు దుఃఖపడతారు కదా. యేసయ్య నిన్ను చూసి, ఆ పట్టణమును చూసి దుఃఖపడ్డారు. అయ్యో, వీరి కొరకు సిద్ధం చేశానే. అనేక స్థలాల్లో మందిరాలు ఉన్నాయి, కానీ దేవుని వాక్యమని ఆహారం లేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. మందిరాలు కితకితలాడుతున్నాయి, వాక్యమని ఆహారం లేదు చాలా మందిరాల్లో. నీకు మందిరం ఉంది, వాక్యము ఆహారం సిద్ధం చేసింది, ప్రభు రమ్మని పిలుస్తున్నాడు. సాకులు చెప్తున్నావా? కుదరట్లేదండి ఆదివారం అని చెప్తున్నావా? జాగ్రత్త. 2 విషయాలు ఉన్నాయి, త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మనం వచ్చింది 8 గంటలకు కాదు, ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. 8 గంటలకు వచ్చిన వాళ్ళలాగా ఫీల్ అయిపోకండి. మనం వచ్చింది 10:30, 11 గంటలకి, 11:15 వచ్చాం. అది గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. 2 చేతులెత్తి బిగ్గరగా స్తుతులు చెల్లిద్దాము. మరొకసారి బిగ్గరగా చేతులెత్తి బిగ్గరగా 2 చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడుతుందంట. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కొన రండి అని కేక వినబడుతుందంట. ఎదుర్కొన రండి అన్న పదములో మీకేం కనపడుతుంది? నేను చెప్పకుండానే చెప్పాలి మీరు. ఎదుర్కొన రండి, ఎంఆర్ఓ గారు వస్తున్నాడు, కమిటీ వాళ్ళ దగ్గరికి రండి అంటే ఏంటి? ఏమైనా పడుతుంది మీకు? మన జిల్లా కలెక్టర్ గారు వస్తున్నాడు, ఆయన ఎదుర్కొన రండి, ఏమైనా పడుతుంది మీకు? గట్టి చెప్తే నాకు వినపట్ల. ఏం వినపడుతుంది? ఎదుర్కొన రండి అంటే మనం ఏదో ఒక పని చేయాలని అక్కడ కార్యం ఒకటి కనపడుతుంది మనకి. ఎదుర్కొన రండి, ఆయన వస్తున్నాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు ఆల్రెడీ. ఆయన వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా? ఎదుర్కొన రండి అంటే నువ్వు బయలుదేరాలి. ఆయన కొన్ని వేల లక్షల అడుగులు దాటి బయలుదేరాడు. పరలోకాన్ని విడిచిపెట్టి, షరూబులు విడిచిపెట్టి, కోట్ల కొలది దేవదూతలు విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్త మానవాళి రక్షణార్థమై, రక్షణ మారు మనసు నిమిత్తమై ఈ ప్రజలు తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. అయితే నీవు ఏమి విడిచిపెట్టి యేసయ్యని ఎదుర్కోవడానికి వెళ్తున్నావు? దీనిలో ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఎదుర్కొన రండి అంటే యేసయ్య ఆల్రెడీ కొన్ని అడుగులు వేసాడు. కొంతమంది అంటారు యేసు ప్రభును ఆయన మారితే నేను కూడా మారుతానండి అంటారు. నువ్వు సినిమా థియేటర్లో కూర్చొని ఆయన మార్చడం ఏంటి? నువ్వు త్రాగుడు దగ్గర కూర్చొని ఆయన మార్చడం ఏంటి? నువ్వు చేయరాని దుష్కార్యములు కూర్చొని యేసయ్య నన్ను మారితే మారుతానండి అంటారు. కానీ ఇక్కడ చేయాల్సింది ఆయన మారితే నువ్వు మార్చడం కాదు. యేసయ్య ఆల్రెడీ మార్చటానికి నిన్ను లోకములో సరిచేసి తన రక్తము ద్వారా విమోచించి కడిగి పవిత్రపరిచాడు. మళ్ళీ ఆయన ఎదుర్కోవటానికి నువ్వు అడుగు ముందుకేయాలా? అడుగు ముందు వ్యాపారాన్ని పక్కన పెట్టాలి, కుటుంబాన్ని పక్కన పెట్టాలి, నీ పనిబాట్లు పక్కన పెట్టి నువ్వేం చేయాలి? స్నానం చేసి రెడీగా బైబిల్ తీసుకొని సిద్ధపాటు కలిగి అక్కడి నుంచి క్రొత్తకాలం నుండి, ఎక్కడి నుంచో కర్మాకు నుంచో బిల్డింగ్లో నుండి ఏం చేయాలా? కొన్ని అడుగులు ముందుకు వేసి దేవుని మందిరంలోనికి రావాలి. నువ్వు రాకుండా నన్ను ఆశీర్వదించట్లేదండి, 54 ఆదివారాలు 2 ఆదివారాలు వస్తే అలా ఆశీర్వదిస్తాడండి. 55 శనివారాల్లో 1 శనివారం వచ్చి అలా ఆశీర్వదిస్తాడండి. 54 బుధవారాల్లో 2 బుధవారాలు వచ్చి అలా ఆశీర్వదిస్తాడండి.
54 లక్ష వారం యవనస్తుల కూడికలో ఒక యవనస్తు కూడికి కూడా రాకుండా ఎలా ఆశీర్వదిస్తాడండి? 54 సండే స్కూల్ పరిచర్యలో ఒక్క ఆదివారం సండే స్కూల్ పరిచర్యకి రాకుండా డిసెంబర్ లాస్ట్కి ఏమన్నా బహుమతులు ఇస్తుంటే మా అబ్బాయికి లేదు చూడండి అని 10 మందికి ఎలా చెప్పుకుంటామండి? ఎదుర్కొనరండి. ఆల్రెడీ ప్రభు ప్రయాణం అయ్యాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను బలపరచడానికి, దేవుడు నిన్ను అభిషేకించడానికి, దేవుడు నూతనపరచడానికి ఆల్రెడీ ప్రయాణం అయ్యాడు. చాలా అడుగులు వేశాడు. నువ్వు యేసై కోసం ఒక్కడుగు కూడా వేయట్లా. యేసై కొరకు ఒక్కడుగు వేయట్లా. ఇంటి దగ్గర నుండి అడిగితే ఏదో చెప్తావు. బాగుండలేదండి, గొర్రెలు ఉన్నాయండి, మేకలు ఉన్నాయండి, ఆయనండి ఆటకెళ్ళాడండి, భోజనం పెట్టాలి, ఇంటికాడు ఉండానండి. ఎదుర్కొని రండి. నువ్వు కూడా రమ్మంటున్నాడు యేసయ్య. అది దీనిలో ఉన్న పదము. ఏమన్నాడు? ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. ఎదుర్కొని రండి. ఆదివారం దేవుణ్ణి ఎదుర్కోవడానికి రండి. ఇంటి దగ్గర వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, వాకిలు వదిలిపెట్టి, వ్యాపారాన్ని వదిలిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టి నా కొరకు ఎదుర్కొని రండి. నేను ఆల్రెడీ 10 గంటల ప్రార్థన అంటే 9 గంటలకు వచ్చి కూర్చున్నాను రా బాబు అన్నాడు దేవుడు. నువ్వేమో 10:30కి, 10:40కి, 10:50కి, 11 గంటలకు వస్తున్నావు. ఎదుర్కోవటానికి రా. యేసయ్య ఎందుకు పిలుస్తున్నాడు? యేసయ్య ఎందుకు పిలుస్తున్నాడు? నిన్ను ఎదుర్కోవటానికి. నిన్ను ఎదుర్కోవాలంటే నువ్వేం చేయాలా? అన్ని విడిచిపెట్టి యేసయ్యను కూడా ఎదుర్కోవటానికి నువ్వు కూడా బయలుదేరి రావాలి. ఎన్నో ఉండొచ్చు, ప్రయాణాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు. 2 రోజులు ఏటకెళ్ళావో, ఇంజిన్ వలలు బాగు చేయించాలా, ఆ పనిలో కూర్చున్నావు యేసయ్యను ఎదుర్కోవటానికి. ఇవన్నీ విడిచిపెట్టాలి ఒక దినాన. పేతురు రాసిన పత్రిక అన్నాడు, పంచభూతముల మహావేంద్రముతో లయమైపోయే కాలము రాబోతుంది. అప్పుడు ఇవన్నీ ఎవరికి? దేవునికి తెలుసు ఆయన బిడ్డలను ఎలా పోషించాలో, ఎలా దేవుడు ఆశీర్వదించాలో. సంవత్సరం అంతా సరిపడేది ఒక్క రోజు నా యేసయ్య ఇవ్వగలిగిన దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాము. నువ్వు యేసయ్యని ఎదుర్కోవటానికి రాకుండా సంవత్సరం అంతా తెప్పలబడ్డా. ఎందుకు సామెత ఒకటి ఉంది, ఏందో కాలు అంట అట్టట్ట అంట. ఏం కాలు మరి? ఏం కాలు? సామెత పూర్తిగా రాదు నాకు. ఏం కాలమ్మా? మీకు కూడా రాలేదా? వచ్చి గట్టిగా చెప్పండి. సామెత ఉంది కదా, ఇంకో సామెత, ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపే కానీ తెలుపుకు రాదంట. ఎలికి తోలు. నువ్వు యేసయ్యని ఎదుర్కోవటానికి, అమ్మో ఈరోజు పరిశుద్ధ దినం ఆదివారము, ఈరోజు శనివారం విజ్ఞాపన, నా కుటుంబం కొరకు, నా భర్త కొరకు, నా వ్యాపారం కొరకు, నా పరిస్థితుల కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి అన్న ఆరాటము యేసయ్యని ఎదుర్కొనే మనసు నీకు లేకపోతే, యేసయ్య పిలుస్తూనే ఉన్నాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, యేసుని యొద్దకు రండి. రండి. చాలు, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు. అర్ధరాత్రి కేక వినబడుతుంది. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. ఆయన్ని ఎదుర్కోవటానికి రండి. మన పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. త్వరగా ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చాలా పెళ్ళిళ్ళు మేము చూస్తూ ఉంటాం. పెళ్లి కొడుకు ఎట్లా కట్ట పెందలకాడే వచ్చేస్తాడు.
పెళ్లి కూతురు 10 గంటలకు పెళ్లి ప్రారంభం అంటే 10:30 ఏందమ్మా అంటే ఏం ఆడే 11 ఇప్పుడు అయిపోతుంది 11:30 అయిపోతుంది. వేలు కడతాను 12 వేలుకు పిన్నులు పెడుతున్నారంట. కుటుంబ భోజనాలు వాళ్ళందరూ దూర ప్రాంతం వాళ్ళని తీసుకు చెందుతూ ఉంటారు. ఏందా పెళ్లి కూతురు అన్నారు, చేసే పాస్టర్ గారిని తిడతారు. భలే ఇప్పుడు దాకా పెళ్లి చేసేది అంటారు. పెళ్లి కూతురు వస్తే కదా పెళ్లి చేసేది, ఏమైనా వేపనోడి పెళ్ళి ఏమి లేకపోయినా ఆ పెళ్లి కూతురు స్థానంలో ఏం పెడతారు? లేట్ అనుకో పెళ్లి కూతురు రావటం, కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ పెట్టి పెళ్లి కొడుకు చేత ఏం చేపిస్తారంటే జీలకర్ర బెల్లం సమయానికి 9:45 సెకండ్లకి ఓం పెట్టేస్తారు. అయిపోయింది. దేని మీద పెడతారు? అది పెళ్లి కూతురు సిద్ధపడి వచ్చిన తర్వాత ఆ జీలకర్ర బెల్లం తీసుకొని ఈమెను ఎత్తి మేము పెట్టుకొని అప్పుడు తాళి కడతారు. సమయానికి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక దాని మీద పెట్టేస్తాడు పంతులు గారు. మనకు కూడా ఏదైనా కుర్చీ మీద పెట్టాలి, లేకపోతే అవే. యేసయ్య బయలుదేరాడు. ప్రియ తల్లి చెల్లి తమ్ముడు, యేసయ్య బయలుదేరాడు. నీ కొరకు యావత్ ప్రపంచంలో ఉన్న కుల మత జాతి వర్ణ వర్గ భేదం లేకుండా క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఆయన బయలుదేరాడు. పెండ్లి కుమార్తెగా నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకా సిద్ధపడలేదా? రక్షణ వస్త్రం ఉందా? ఉల్లాస వస్త్రం, మహిమ వస్త్రం, ఆనంద వస్త్రము, పెండ్లి కుమార్తె వస్త్రం రెడీగా ఉందా? రూతుతో ఎస్తేరుతో అంటున్నాడు పిన్న తండ్రి, అమ్మా షండు అలంకరించిన అలంకారము తప్ప ఏ విధమైన అలంకారము నీకు వద్దు. ఆ అలంకారంతో రెడీగా ఉండు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. ఎదుర్కొన రండి. ఆదివారం 10 గంటలకు ప్రార్థన, ఎదుర్కొని రండి. 10:15 కాదు 10 గంటలకు ముందే వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి, అయా ఈ దినము పాటలు, వాక్య పరిచర్య, శబ్దయంత్రము, కరెంటము, అయా దాసుల్ని అభిషేకంతో నింపండి. మాతో ప్రజలతో మాట్లాడండి. అయా సంఘము బిడ్డలందరూ, చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు అనేక మందిని కదిలించి నీ సన్నిధికి నడిపించండి అని ఒక 1/2 గంట ముందొచ్చి ఎప్పుడు ఏడుస్తావురా బాబు నీవు? అదే ఎదుర్కోవటం అంటే. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 25:34 చదువుకుందాం. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. 7వది, సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోవటానికి యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. పరలోకము సిద్ధపరిచాడు ఆల్రెడీ. దాని కొరకు పిలుస్తున్నాడు. పరలోకానికి వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? తల్లి, చెల్లి, తమ్ముడు, అమ్మా, యేసయ్య పిలుస్తున్నాడు. కుడి ప్రక్కనున్న వాళ్ళని చూసి అంటున్నాడు, ఓ నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. దేవుని రాజ్యం సిద్ధపరచబడింది నీ కొరకు. రెడీగా పెళ్లి కుమారుడు రెడీగా ఉన్నాడు. మహిమతో సిద్ధపరచబడింది. కోటి సూర్య ప్రభా కాంతితో సిద్ధపరచబడింది. పరలోకము బంగారు వీధులతో సిద్ధపరచబడ్డాయి. ఎంత అద్భుతమైన రాజ్యము! ఆకలి దప్పులు లేని రాజ్యము, వ్యాధులు బాధలు లేని రాజ్యము. అక్కడ సముద్రము లేదు, భూమి లేదు, ఆకాశము లేదు. అక్కడ పళ్ళు కొరుకుటయ్య లేదు, వేదన లేదు, దుఃఖము లేదు, కడుపులు నొప్పి లేదు, ఆపరేషన్ లేవు. శరీర సంబంధమైన అరికాలు నడినెత్తు వరకు ఏ విధమైన రోగము పరలోకములో లేదు. అక్కడ పెళ్లిళ్ళు లేవు, చావులు లేవు. అక్కడ వేట లేదు, వేటాడే పని కూడా లేదు. అక్కడ వండుకునే పని లేదు, తినే పని లేదు. యేసయ్యతో కెరూబులు, షెరూబులు, కోట్ల దేవదూతలు, 4 పెద్దలు, 4 జీవులు, మహిమ కలిగిన సింహాసనము, కోటి సూర్య ప్రభా కాంతి కలిగిన తేజోమయుడైన యేసయ్య ఆ బంగారు వీధులు, మహిమ కలిగిన పట్టణములో అందమైన రాజ్యము
మన కొరకు సిద్ధపరిచి ఉంచాడట. హల్లెలూయా. వెళ్తానికి రెడీగా ఉన్నావా? వెళ్తానికి రెడీగా ఉన్నావా? హల్లెలూయా. తల్ల ఎందుకు వాక్యం చెప్పేటప్పుడు తల్ల ఎందుకు కిందకి దించుతారు? వాక్యమేనండి. ఒకవేళ నా వాక్యం మీకు ఇష్టం లేకపోతే ప్రార్థనకు రాబాకండి. దేవుని ఆత్మను దుఃఖపరచొద్దు. పేగులు నలిగిపోయి గొంతు మంట పుట్టేటట్టు కేకేస్తుంది నీకోసమే. వాక్యం వినండి. వాక్యం దొరకని దినాలు రాబోతున్నాయి. బంగాళాఖాతము నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు, తూర్పు నుండి పడమర వరకు ఆ దినమును వెతికిన దేవుని వాక్యము దొరకదట. ఇప్పుడు నీకు చేదుగా ఉండొచ్చు. తల్లులు పిల్లలకి చేదెందుకు పెడతారు తెలుసా? లోపల ఉన్న మస్టు, చిన్న ప్రేగుల్లో పెద్ద ప్రేగులు ఉన్న మస్టు మలినము శుభ్రమైపోతే చక్కగా పాలు తాగుతారు, రకరకాల ఆహార పదార్థాలు తిని వాళ్ళు ఎదుగుతారని. ఒక్కోసారి చేదు పిల్లలకి ముక్కు మూసి కాళ్ళు చేతులు కట్టి గొంతులో పోస్తుంది. దేనికో తెలుసా? శుద్ధీకరించబడాలి. వారు ఆత్మలో ఎదగాలని, దేవుని రాజ్యానికి వారసులు కావాలని. తల్లి, చెల్లి, అమ్మా, యేసయ్య ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు తెలుసా? నంబర్ 1 ఆయన్ని వెంబడించడానికి, 2వది తనతో కూడా ఉండునట్లు, 3వది నేను మీకు విశ్రాంతి కలుగు చేయటానికి, 4వది తన వలె నీళ్ల మీద నడవటానికి, 5వది విందు, దేవుని వాక్యమని విందు సిద్ధపరచబడిన విందు సంతోషముతో నిష్కపటమైన హృదయముతో దేవుని వాక్యాన్ని తినటానికి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. దాన్ని తినటం వల్ల ఆత్మలో బలమును, ఆత్మలో శక్తిని పొందుకొని, ప్రార్థనాత్మతో నింపబడి, అంతరంగములో శుద్ధీకరించబడి దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడటానికి దేవుని వాక్యం అనే ఆహారము సిద్ధంగా ఉందని పిలుస్తున్నాడు. 6వది పెండి కుమారుడు రాబోతున్నాడు, ఎదుర్కొనరండి. 2 అడుగులు వేయి ముందుకే, 4 అడుగులు ముందుకయ్యి, విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి యేసయ్య ముందు అడుగు. యేసయ్య వస్తున్నాడు ఎదుర్కోవటానికి. రా, నువ్వు లేచి కూర్చున్న స్థలంలోనే కూర్చోబాక. చివరగా 7వది సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకో. ఇప్పుడు నీకు తెలియదు ఈ రాజ్యాన్ని గురించి. అది మహిమ కలిగిన సామ్రాజ్యము. అది దేవునితో సదాకాలం, 1 రోజు 2 నెలలు 3 నెలలు కాదు తల్లి, చెల్లి, సదాకాలం ఉండే రాజ్యము. ఆకలి దప్పులు లేని రాజ్యము. ఆ రాజ్యములో సదాకాలం ఉంటాం. అందుకే యేసయ్య పిలుస్తున్నాడు. యేసయ్య పిలుపుకు లోబడి వస్తావా తల్లి, అమ్మ, చెల్లి, అక్క? జీవితాన్ని సరి చేసుకుంటావా? ఆత్మను శుద్ధీకరించుకుంటావా? ఈ అనుభవాల్లో నుండి బయలుదేరితే ఖచ్చితంగా యేసయ్య రాకడలో ఎత్తబడతావు. ప్రభువుతో సదాకాలం అంటూ ఈ అనుభవాల్లో గుండా వెళ్లకుండా దేవుని రాజ్యాన్ని పొందుకోవటం ప్రక్కన పెట్టు. అగ్ని ఆరదు, పురుగు చావదు, బహువేదనకరమైన స్థలము అది. దుఃఖము, పండ్లు కొరుగుటయ్యో, ఓ వేదన బహుభయంకరంగా ఉంటుంది. ఆ పరిస్థితిని తప్పించుకోవటానికే ఇదిగో ఈ పరిశుద్ధ దినము యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఆయన గాయపడిన హస్తమును చాపి పిలుస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత చూపిస్తూ పిలుస్తున్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఎందుకు పిలిచాడో 7 విషయము సంపూర్ణము. 7 అనగా సంపూర్ణము, పరిపూర్ణములోనికి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. నిరాశ నిస్పృహలో ఉండబాక. శత్రు బలమంతటమైన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. నీళ్లమైన ఆయన వలె నడవటానికి. భక్తిహీనత, సోమర్తనం, పిరిగితనము, గలిబిలితనము ఇవన్నిటినీ త్రొక్కివేసే వ్యక్తిగా నీవు ప్రభువు వలె, కొదమ సింహం వలె దేవుని కొరకు గర్జించు వ్యక్తిగా ఉండాలని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు.
అలా ఉంటావా? అలా ఉంటావా? అలా ఉంటే ప్రభు కొరకు నిన్ను నీవు నడుము కట్టుకొని ప్రభువుని ఎదుర్కోవటానికి, ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపడతావా? లేచి నిలబడదాం, లేచి నిలబడదాము, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ఒక్క నిమిషం. ప్రభు ఎందుకు పిలిచాడో 7 విషయాలు నీకు బోధించబడ్డాయి. ఆయన వెంబడించటానికి, ఆయన వెంబడించటానికి, ఆయనతో కూడా ఉండటానికి, నీకు విశ్రాంతినివ్వటానికి. తల్లి, చెల్లి, అమ్మా, యేసువలే నీళ్ల మీద నడవటానికి, యేసువలే నీళ్ల మీద నడవటానికి ఆహారము సిద్ధంగా ఉంది. దేవుని వాక్యం అనే ఆహారము తినటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, తినటానికి పిలుస్తున్నాడు. అదిగో పెళ్లి కుమారుడు అర్ధరాత్రి కేక వినబడుతుంది. ఆయన్ని ఎదుర్కొన రండి, ఆయన్ని ఎదుర్కొన రండి. యేసయ్య ఆల్రెడీ బయలుదేరాడు. నువ్వే ఇంకా బయలుదేరలా దేవుని ఎదుర్కోవటానికి. ఇంటి దగ్గరే కూర్చున్నావు, లోకముచ్చట్లలోనే కూర్చున్నావు, లోకాశల్లోనే కూర్చున్నావు, లోక పద్ధతుల్లోనే కూర్చున్నావు. విడిచిపెట్టురా, దేవునికి లోబడో. చివరిగా పరలోకాన్ని స్వతంత్రించుకో. దేవుని రాజ్యానికి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన రాజ్యం ఆకలి దప్పులు లేని రాజ్యము, ఆయన రాజ్యం అత్యున్నతమైన రాజ్యము. ఆ రాజ్యములో నీవు, నేను, మనం అందరం ఉండాలంటే ఆయన పిలుపుకి లోబడతావా? తల్లి, అమ్మా, అక్క, యేసయ్య పిలుస్తున్నాడు. ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఆయనకు లోబడతావా? ఎందుకు నిస్సహాయితగా ఉంటున్నావు? ఎందుకు లెక్కలేనితనంగా ఉంటున్నావు? ఎందుకు నిరాశతో ఉంటున్నావు? ఆదిమ సంగము సంతోషముతో, నిష్కపటమైన హృదయముతో దేవుని వాక్యమని ఆహారం తింటుంటే నువ్వుకెందుకు ఆనందం ఉండలేదు నీ జీవితంలో? ఏదో విడిచిపెట్టకూడని విడిచిపెట్టలా నీవు. ఎందుకో నీ జీవితంలో ఆత్మలో సంతోషం లేదు నీకు. ప్రభువుని ఏడుకో, ప్రభు పాదాల మీద పడు. ప్రభు నన్ను కనికరించు. ఆనందముతో నీ వాక్యాన్ని వినాలయ్యా, నిష్కపటముతో నీ వాక్యాన్ని తినాలయ్యా. అప్పుడే నేను ఆత్మలో బలపడతానయ్యా, అప్పుడే నేను ఆత్మలో శుద్ధీకరించబడతానయ్యా, అప్పుడే నిన్ను ఎదుర్కోగలుగుతానయ్యా, అప్పుడే నీ రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోగలుగుతానయ్యా అని చెప్పగలుగుతావు తల్లే. అందరూ ఆకాశం వైపు 2 చేతులెత్తి, యేసయ్యా నీ పిలుపుకు నేను లోబడతానయ్యా, నీ కాడిని నేను భుజానేసుకుంటానయ్యా, నీ కాడిని భుజానేసుకుంటానయ్యా, నీ పని భారాన్ని భుజానేసుకుంటానయ్యా, నీ సేవ భారాన్ని భుజానేసుకుంటానయ్యా. భుజానేసుకోవటమే కాదు అయ్యా, సేవను మోస్తానయ్యా, ఆ కాడిని మోస్తానయ్యా అని చెప్పు ప్రభుతో. అయ్యా, కాడిని మోయటమే కాదయ్యా, నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు నేను వింటాను, నేర్చుకుంటానయ్యని చెప్పు. ఆకాశం వైపు 2 చేతులెత్తు, ఆకాశం వైపు 2 చేతులెత్తు. యేసయ్య సన్నిధిలో నేర్చుకోవటానికి ఇష్టపడు, యేసయ్య సన్నిధిలో నేర్చుకోవటానికి ఇష్టపడు. యేసయ్య సన్నిధిలో కాడిని మోయే. యేసయ్య కొరకు నువ్వు బలమైన సాధనముగా ఉండు. గుండెలు బాదుకొని యేసయ్య సన్నిధిలో, యేసయ్యా నీకు లోబడతానయ్యా, నీ పిలుపుకు నేను లోబడతానయ్యా, నీ మాట వింటానయ్యా అని చెప్పు. నా దేవుడు పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ని ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి? ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా యేసు ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు ప్రభువా మా కొరకు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆదిమ సంఘస్థులు ప్రభువా నీ వాక్యాన్ని తినేటప్పుడు ప్రభువా ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను వారు దేవుని వాక్యాన్ని తిన్నారు కాబట్టి ఆత్మ ఫలములు వరములతో నింపబడ్డారు. దేవుని కొరకు వారు బహుగా వాడబడ్డారయ్యా. వారికి సర్వాధికారములు ఇవ్వబడ్డాయి ప్రభువా. ఆదిమ సంఘము కొరకు పాటుపడ్డారు ప్రభువా. కాడిని భుజానేసుకున్నారయ్యా, కాడిని మోసారయ్యా. నీ వద్ద కూర్చొని అనేక పరలోక
లోక సంబంధమైన విషయాలు నేర్చుకున్నారయ్యా. నిన్ను ఎదుర్కోవటానికి బయలుదేరారయ్యా. అయ్యా, ఎన్నో ఆత్మీయ అనుభవాలు మా జీవితంలో వారి వలన మేము నేర్చుకున్నాం. అలా నేర్చుకొని దాని ప్రకారంగా జీవించగలిగిన కృపను నాకును, మాకును, మా సంఘ బిడ్డలకు యేసు నామములో అలా అనుగ్రహింపబడును గాక. ఎందుకు పిలిచావో పిలుపుకు తగిన జీవితం మేమందరము జీవించుదుము గాక. నిన్ను వెంబడించే వారిగా ఉందురుగాక, నీతో నిత్యము ఉండేవారిగా ఉందురుగాక, విశ్రాంతి కలిగి జీవించుదురుగాక, కాడిని భుజానేసుకొని మోసేవారిగా ఉందురుగాక, నీ వద్ద కూర్చొని నేర్చుకునేవారిగా ఉందురుగాక, నిన్ను ఎదుర్కొనే పెండ్లి కుమార్తె వరసలో ఉందురుగాక. సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని ఆనందముతో తినే భాగ్యము కలిగి ఉందురుగాక. పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే వారిగా ఉందురుగాక. కృపలో దీవించి బలపరిచి రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ ఘన నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.